ఈ ఏ రకమైన లాజిక్ చెప్పరా గాడిద? దీంట్లో ఉన్న లాజిక్ నువ్వు చెప్పరా. నువ్వే కాదురా ఏ గొర్రెనా డాష్ గడైనా సరే దీన్ని లాజికల్ గా చెప్పండి రా. నువ్వే కాదురా ఏ గొర్రెనా డాష్ గడైనా సరే దీన్ని లాజికల్ గా చెప్పండి రా. నీ నల్లట్ల పుస్తకంలో నుంచి కాసేపు లాజికల్ మాట్లాడుకుందామా? అసలు ఫస్ట్ నీ నల్లట్ల పుస్తకంలో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లైన్ తీసుకురా. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, ఆ తర్వాత 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని సృజించెను. ఈ ఏ రకమైన లాజిక్ చెప్పరా గాడిద? దీంట్లో ఉన్న లాజిక్ నువ్వు చెప్పరా. నువ్వే కాదురా ఏ గొర్రెనా డాష్ గడైనా సరే దీన్ని లాజికల్ గా చెప్పండి రా. బైబుల్ ఇస్ ట్రస్ట్వర్ది అంటే ఫస్ట్ బైబుల్ నమ్మదగిన గ్రంథము అని చెప్పేసి వాళ్ళకి నేర్పుతున్నారు. అవును, నమ్మిస్తారు. ఎందుకంటే మొదట ఆకాశాన్ని తర్వాత భూమిని బైబుల్ ప్రకారం సృష్టించాలంటే కూడా నమ్మాల్సిందే. బికాస్ బైబుల్ ఇస్ ట్రస్ట్వర్ది. ఆ తర్వాత 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని చేశారు అంటే నమ్మాలి. బికాస్ బైబుల్ ఇస్ ట్రస్ట్వర్ది అని వాళ్ళకి నేర్పిస్తున్నారు. అదే అపాలజిటిక్స్. బైబుల్ ట్రైనింగ్ లేదా సండే స్కూల్స్ లో నేర్పేవి ఇవే. ఆ తర్వాత క్రోనాలజికల్ అండ్ హిస్టారికల్. ఇందాక చెప్పాను కదా అద్భుతమైన క్రోనాలజీ. మొదట ఆకాశం, తర్వాత భూమి, ఆ తర్వాత ఇప్పుడు 4వ రోజున సూర్యుడు చంద్రుడు. ఇట్లాగే వస్తుంది క్రోనాలజీ అండ్ హిస్టరీ. దాని వాళ్ళు హిస్టరీ నమ్ముతున్నారు, నమ్మింపజేస్తున్నారు. ఈ తమ్నైల్లో రాముడి ఫోటో పెట్టడం గల కారణం ఏంటంటే, ఈ రాముడి ఫోటో అనేది కిరణాస్త్రం అనే ఒక వ్యక్తి తన యొక్క ప్రొఫైల్ ఫోటోలో పెట్టుకున్నాడు. కిరణాస్త్రం అనే వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఆయనకి కౌంటర్ వేయడం కోసం ఈ తమ్నైల్లో రాముడి ఫోటో పెట్టే గానీ రాముడిని అవమానించడానికి కాదు. ఇక్కడ కిరణాస్త్రాన్ని ఎందుకు కోడ్ చేశాను అంటే, రాముడి ఫోటోని ఎందుకు కోడ్ చేశాను అంటే, ఈ కిరణాస్త్రానికి నేను జవాబు చెప్పడానికి. ఈ కిరణాస్త్రం అనే వ్యక్తి నన్ను ఒక కామెంట్లో అడిగాడు. 4వ రోజు సూర్యుడిని చంద్రుడిని చేయటం ఏంటి అని చెప్పి నవ్వుతూ కామెంట్ చేశాడు. కాబట్టి 4వ రోజు బైబిల్‌లో సూర్యుడు చంద్రుడు చేయబడ్డాడా? మొదటి రోజు సూర్యుడు చంద్రుడు చేయబడ్డాడా? అనేది ఈ యొక్క వీడియో యొక్క ఆన్సరు తప్పక చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు, అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. నమస్కారాలు మిత్రులారా. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. చాలా మంది బైబుల్ సైన్స్కి సరిపోదు, లేకపోతే ఆది కాండంలోనే అనేక సందేహాలు వస్తున్నాయి, బైబుల్ కరెక్ట్ కాదు అది అని చెప్పడానికి ఈ యొక్క ప్రశ్నలు లేవనెత్తుతారు. సూర్యుడు 4వ రోజు చేయబడటం ఏంటి? మరి సూర్యుడు లేకుండా భూమి ఎలా వచ్చింది? మరి బిగ్ బ్యాంగ్ థియరీ. సూర్యుడు అనేవాడు ఉన్న తర్వాతే కదా, అలా సూర్యుడు లేకపోతే అసలు పాలపుంత కానీ ఈ యొక్క కక్షల్లో తిరగటమే కానీ ఇదంతా ఉండదు కదా. మరి సూర్యుడు లేకుండా భూమి ఎలా ఉంది? 4వ రోజు సూర్యుడు సృష్టించబడ్డాడు అని చెప్పి ఉంది. కాబట్టి ఎలాగా మరి సైన్స్ దైవిక గ్రంథం కాదు, బైబుల్ లాజిక్ సరిపోదు అని చెప్పి మాట్లాడటానికి చాలా మంది ఒక ప్రశ్నని లేవనెత్తుతారు. నిజానికి ఈ ప్రశ్నలు ఎవరైతే హైందవులు ఎవరైతున్నారో, హిందుత్వవాదులు ఎవరైతున్నారో వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి సృష్టి విధానం చూస్తే చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసేసి గురుగింజ గింజ తన కింద ఉన్న నలుపును ఎరదన్నట్టుగా మరి ఈ విధంగా మాట్లాడతారు. సరే, హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పమని చెప్తుంది బైబుల్. కాబట్టి దీని మీద నేను గతంలో వీడియో చేశాను, సృష్టి క్రమం మీద. మళ్ళీ ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క సబ్జెక్ట్ ని మీద మళ్ళీ వీడియో చేయడానికి దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు తెలుస్తా ఉన్నాను. మిత్రులారా, ఆసక్తి ఉన్న ఖచ్చితంగా మొత్తం చూడండి. చాలా మంచి విషయాలు, లేకపోతే మీకు తెలియని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. తెలుసుకుంటారు కొన్ని విషయాలు అనేది గమనించండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది కూడా మరవద్దు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వీడియో చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. క్లియర్ గా దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు చేసినప్పుడే ఆకాశములు అంటేనే పాలపుంతలు కానీ, మొత్తం విశ్వమే కానీ, టోటల్ యూనివర్స్ అనేది వస్తుంది. ఓకే, యూనివర్స్ అనేది ఎట్లా ఏర్పడింది అంటే, మళ్ళీ బిగ్ బ్యాంగ్ వెళ్తారో, మీరు దేనికి వెళ్తారో వెళ్ళండి. దానికి ఏంటంటే టోటల్ భూమి ఆకాశాలను దేవుడు చేశాడు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా టోటల్ యూనివర్స్ అనేది చేసేసాడు. అయితే యూనివర్స్ చేసిన తర్వాత దేవుడు మళ్ళీ మనిషికి అనుకూలంగా దేవుడు మనిషికి జీవించడానికి అనుకూలంగా మనిషికి కావాల్సిన ఏదైతే అవసరమో మనిషిని ఉద్దేశించి దాన్ని బట్టి భూమిని మారుస్తూ వచ్చాడు అనేది గమనించాలి. ఇక్కడ నేను ఒక కంక్లూజన్ గా చెప్తాను. వీడియో మొత్తం చూడటానికి ఓపిక లేని వాళ్ళు ఒకసారి పాయింట్స్ ముఖ్యంగా వినండి. బైబుల్లో ఎప్పుడు కూడా కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అక్కడ క్రియేటెడ్ అని ఉంటుంది. బైబుల్లో క్రియేటెడ్ అని ఉంటది, సృష్టించబడింది అని ఉంటుంది. దేవుడు సృజించాను, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను. తర్వాత సృజించిన పదం ఎక్కడ ఉంటుంది అంటే మత్స్యములను పక్షులను సృజించను అని ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనిషిని దేవుడు సృజించను ఉంటుంది. 3 సందర్భాల్లో దేవుడు సృజించాడు, కొత్తగా సృజించాడు అని ఉంటుంది తప్ప మిగతా సందర్భాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో భూమిని ఆరిన నేలగా చేసేటట్టుగా కానీ,
వెలుగు కలుగు గాక అని పలికిన పదాలే గాని, మొలిపించు గాక అని పదాలే గాని, మొక్కలను అవి భూమి తన మొక్కలను తమ తమ జాతి ప్రకారం మొలిపించును గాక అని చెప్పిన దానికి కానీ, ఏదైతే కలుగును గాక అని పదాలు ఏదైతే ఉన్నాయో దేవుడు చేశాడు అంటే అలా చేశాడు అని చెప్పినా సరే, కలుగును గాక అని పదాలు ఏవవుతున్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాటిని మనకు అనుకూలంగా మారుస్తున్నాడు, భూమికి అనుకూలంగా మారుస్తున్నాడు అనేది తీసుకోవాలి తప్ప అది సృష్టించబడ్డది కింద తీసుకోకూడదు. ఎందుకు అలా తీసుకోకూడదు కూడా నేను ఉదాహరణలతో వివరిస్తాను ఈరోజు. ఇప్పుడు ఆరిన నేల కనపడను గాక అంటే ఆరిన నేల లేదా, అంతకుముందు నేలే లేదా, భూమే లేదా, కొత్తగా ఆరిన నేల దేవుడు చేస్తున్నాడు అంటే కాదు. ఆరిన నేల ఉండేలాగా దేవుడు చేస్తున్నాడు. అంతకుముందు తడిగా ఉన్నదాన్ని నేలే లేదా అంటే కాదు, అంతకుముందు తడిగా ఉన్నదాన్ని పొడిగా మారుస్తున్నాడు అనేది అర్థం వస్తుంది. అట్లాగా భూమి మొక్కలను మొలిపించు గాక అన్నాడంటే అప్పుడు కొత్తగా మొక్కలు పుట్టడం కాదు, ఆల్రెడీ ఉన్న భూమిలో ఉన్నటువంటి విత్తనాలు కానీ ఏవైతున్నాయో మొక్కల రూపంలో బయటకు రావటమే వస్తుంది అనమాట. అంతకుముందు సృష్టిలో ఏదైతే భూమి లయం అయిపోయినటువంటి, అంతకుముందు జనాంగం అంత లయమైనప్పుడు, భూమి నాశనం అయినప్పుడు తిరిగి దేవుడు మళ్ళీ ఇంకొక జనరేషన్ ఏర్పాటు చేస్తూ ఆ జనరేషన్ కి అనుకూలంగా దేవుడు భూమిని మలుస్తున్నాడు అనేది తీసుకోవాలి. ఆల్రెడీ మొక్కలు వేయక్కర్లు, ఆల్రెడీ మొక్కలు గింజలు అయి ఉంటాయి, అవి భూమి మొక్కలను మొలిపించు గాక అంటే ఆల్రెడీ భూమిలో ఉన్నటువంటిది మళ్ళీ వస్తుంది అని అర్థం. అలాగే ఆరిన నేల గాని, సూర్యుడు గాని, అదంతా కాన్సెప్ట్. మొదటి రోజే దేవుడు 4వ రోజు దేవుడు సూర్యుడు చేశాడంటే కనుక అదే 4వ రోజు దేవుడు ఆకాశ నక్షత్రాలను చేశాడని కూడా ఉంది. ఆకాశ నక్షత్రాలను చేశాడంటే ఫస్ట్ భూమిని చేశాడు, మిగతాది ఏమీ చేయలేదు. 4వ రోజు మాత్రమే ఆకాశ నక్షత్రాలను చేశాడు అంటారు. సూర్యుడు ఎవరు? సూర్యుడు కూడా ఒక నక్షత్రం. కాబట్టి పాలపొంతులో అనేక సౌర కుటుంబాలు ఏవవుతున్నాయో అందులో సూర్యుడు నక్షత్రం చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పటిదాకా నక్షత్రాలు చేయలేదా సూర్యుడు? అంటే అంతకుముందు ఆకాశాలు చేయలేదా? తయారు చేశాడా 4వ రోజు? అంటే కాదు కదా. మొదటి రోజే దేవుడు భూమి ఆకాశాలు చేశాడు అన్నాడు, యూనివర్స్ చేశాడు అన్నప్పుడు మళ్ళీ 4వ రోజు నక్షత్రాలు చేయటం ఏంటి? కాదు 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 చేయటం కాదు, 4వ రోజు నక్షత్రాలు చేయటం కాదు. కానీ భూమి యొక్క 4వ రోజు దేవుడు ఏదో కలువును గాక అనే కాన్సెప్ట్ లో ఋతువులను ఏర్పాటు చేయటమే కానీ, దినములు ఒక భూమి కరువుగా తిరగటమే కానీ, భూమి కరెక్ట్గా డేస్ ప్రకారం తిరగటమే కానీ, ఋతువులు ఏర్పడే విధంగా కానీ, అలాగా ఉదయం సాయంత్రం కాన్సెప్ట్ క్లియర్ గా అయ్యేటట్టు కానీ, ఇవంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిన దినం తప్ప కొత్తగా 4వ రోజు చేయడం కాదు అనేది నేను వాక్యానుసారంగా ఎలా కాదో ఎలాగో రైటో అనేది నా సొంత మాటలతో కాకుండా వాక్యానుసారంగా నిరూపిస్తాను. ఇది కాబట్టి తెలుసుకోవాలి. ఈ విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు. కానీ నిజానికి సృష్టించబడిన సందర్భాలు వేరు, కలుగును గాక అంటే సృష్టించబడింది మార్చటం, అనుకూలంగా మార్చడం సందర్భాలు వేరు అని తెలుసుకోవాలి. సరే, బైబిల్ ప్రశ్నించే వాళ్ళకి హిందూ గ్రంథాల నుండి కూడా ఒక విషయాన్ని తీసుకొస్తాను. అప్పుడు దానికి కూడా మీరు సమాధానం చెప్పితే నేను ఒక చర్చలో మనం చేసుకుందాం. సరేనా? ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారు లేకపోతే ఎవరైతే ఈ యొక్క ప్రశ్న అడుగుతున్నారో వాళ్ళని ప్రశ్న వేసేయాలి. ఇప్పుడు నీ దగ్గర మంచి ఉంటే అప్పుడు అవతాల చెడ్డదని మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని నమ్ముతూ మళ్ళీ పక్కన వాళ్ళు అదే విషయాన్ని ఇంకొకరు నమ్ముతున్నప్పుడు అది తప్పు అనకూడదు. నువ్వు ఒక విషయం నమ్ముతున్నావు, నేను ఒక విషయం నమ్ముతున్నానండి, నేను నా దృష్టిలో అది రైటే, కానీ పక్కోడు అది నమ్ముతుంటే రాంగ్ అనకూడదు కదా. కాబట్టి ఏదైతే ముందు హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో ముందు ఒక విషయాన్ని మీరు మీ గ్రంథాలు చెప్తున్నాయి, సేమ్ అలాంటి కాన్సెప్టే బైబిల్ చెప్తున్నప్పుడు బైబిల్లో ఉన్న తప్పు మీ గ్రంథాల్లో ఉన్న రైట్ అనే పదాలు కుట్ర అవుతుంది. కాబట్టి చూద్దాం. ముందు బైబిల్లోకి వెళ్లే ముందు ఒకసారి వీళ్ళ గ్రంథాలు ప్రశ్నించి వెళ్తాను. చూడండి, ఋగ్వేదము 10వ మండలము 129వ సూక్తము 129వ సూక్తము. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 3వ మంత్రం అండి. 3వ మంత్రం చూడండి. సృష్టికి పూర్వము అంధకారమే అలుముకొని ఉండెను, అంతయు అజాతము సర్వము జలమయము, అప్పుడు తప ప్రభావమున ఏకం ఒకటి కలిగినది. ఇక్కడ సృష్టికి పూర్వం ఏముందంట? సృష్టికి పూర్వం ఏముంది చూడండి క్లియర్ గా. సృష్టికి పూర్వము అంధకారం ఉంది, అంధకారమే అలముకొని ఉండెను, అంతయు అజాతము లేకపోతే సర్వము జలమయము అయ్యి ఉందన్నమాట. సర్వం జలమయం అయ్యి ఉందని ఉంది. అంటే సృష్టికి పూర్వం అంతా అంధకారం ఏముంది, చీకటి ఏముంది, మొత్తం జలంతో నిండిపోయి ఉంది అంటే అర్థం ఏంటి? అంటే సృష్టి ఈ గణన ప్రకారంగా సృష్టి జరిగిపోయింది. అంటే భూమి ఏదైతే ఉందో భూమి ఎంత
జలంతో నిండిపోయి ఉంది అనే కాన్సెప్ట్ వస్తుంది. భూమి జలంతో నిండిపోయి ఉంది అంటే సృష్టి అంతా కూడా అంధకారం చీకటితో నెల ఉందంట. అంటే అర్థం ఏంటి? సూర్యుడు లేడు. సూర్యుడు లేడు. మరి హిందూ గ్రంథం ప్రకారంగా భూమి జలంతో నిండిపోయి అంత అంధకారంతో ఉన్నప్పుడు ఏదైతే ఉందో అప్పుడు సూర్యుడు లేడు, వెలుగు లేడు అనేది అంధకారమే ఉంది అని చెప్తోంది. అంటే సూర్యుడు లేకుండా భూమి ఎలా వచ్చాడు? భూమి జలం ఎలా వచ్చింది? అసలు విశ్వం ఎలా వచ్చింది సూర్యుడు లేకుండా? బిగ్ బ్యాంగ్ థియరీని హిందుత్వ గ్రంథాలు ఒప్పుకోవా అనే ప్రశ్నలు మాకు వస్తాయి. సరే బైబిల్ తప్పు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో బైబిల్ తప్పు అనేవాళ్ళు, సరే బైబిల్ తప్పు అంటున్నారు, బైబిల్ సమానం చెప్పి అని చెప్పి వీళ్ళకి అర్థం కావట్లేదు. సరే బైబిల్ తప్పు అన్నప్పుడు మరి నువ్వు నమ్మే గ్రంథాలు ఏంటి? నువ్వు నమ్మే విశ్వాసం ఏంటి? మరి బైబిల్ తప్పు అన్నప్పుడు నీ దగ్గర మంచి గ్రంథం ఉండాలి కదా, రైట్ గ్రంథం ఉండాలి కదా. ఏదైతే బైబిల్ చెప్పిందో అది సత్యము. అలాగే కొన్ని విషయాలు ఏదైతే హిందూ గ్రంథాల్లో కూడా కొన్ని మంచి ఋషులు వాళ్ళు కూడా దర్శించి కొన్ని మంచి విషయాలు రాశారు. తర్వాత కొంతమంది కాంట్రడిక్టరీ రాశారు. ఈ దాంట్లో హిందుత్వ గ్రంథాలు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడతారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, రకరకాలుగా రాసిన వాళ్ళు ఉన్నారు, ఒకరికి కాంట్రడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. విగ్రహారాధన వద్దని వేదసారం చెప్తుంటే విగ్రహారాధన చేయమని పురాణాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి రకరకాలు రాసుకుంటారు. స్వేచ్ఛ మీకు హిందూ గ్రంథాల్లో హిందుత్వ వాదంలో ఉంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏదైతే భూమిని దేవుడు చేసిన తర్వాత అప్పుడు సూర్యుని చేయటం ఏంటి? భూమిని చేసిన తర్వాత అప్పుడు భూమి తర్వాత సూర్యుని చేయటం ఏంటి అనేది మీరు మాట్లాడుతున్నారు. సరే బైబుల్ అని చెప్పిన మీకు ఆన్సర్ అర్థం కావట్లేదు. మరి హిందుత్వ గ్రంథాల్లో కూడా మొత్తము సర్వము జలమయంగా ఉంది, అంధకారమే ఉంది అని మాట్లాడుతా ఉంది. చూడండి, రాత్రింబగళ్ళలో భేదం లేదు అంటే రాత్రి పగలని భేదాలే లేవంట అంతకుముందు. వాయు శూన్య ఆత్మ ఎంతో క్లియర్ కనపడుతుంది చూడండి. కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి మరి సృష్టి ఏదైతే జరిగిందో, సృష్టి జలమయంతో నిండిపోయి ఉందో, ఏదైతే నిండిపోయి ఉందో అంతకుముందు వెలుగు లేదు అని చెప్తా ఉంది హిందుత్వ గ్రంథం. మరి బైబుల్లోనేమో దేవుడు అప్పుడు వెలుగు చేశాడు, వెలుగు తర్వాత చేశాడు, వెలుగుని ఇలాగా మార్చాడు, పగలు రాత్రి వస్తామేమో ఉదయం అని చెప్పాడు. ఎప్పుడు అంటే అదేంటి? ఫస్ట్ సూర్యుడు లేకుండా భూమి ఎక్కడ వస్తాడు? బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడు గ్రహాలు ఏర్పడి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఇది కదా మీరు చెప్పేది సౌరమండలం అనేది అంత వచ్చింది కదా అని నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు సేమ్ ప్రశ్నలో మీ గ్రంథాన్ని ఋగ్వేదం చూపించి అడుగుతాను. దానికి ఏం సంబంధం? కాబట్టి ఇక్కడ విమర్శించడం కాదు కావాల్సింది, ఆన్సర్ వెతకాలి. ఏం చెప్పబడుతుంది? గ్రంథం ఏం చెప్తా ఉంది? సత్యం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? అసలు గ్రంథం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి? ఏం చెప్పాలి? ఏ కోణంలో చెప్పబడుతుంది? ఏ సందర్భంలో చెప్పబడుతుంది? దేని గురించి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అని చెప్పి మనం ఆ విధంగా ఆలోచన చేస్తే మంచి మనసాక్షితో ఖచ్చితంగా అర్థం అవుద్ది అనమాట. సరే అయితే ఇప్పుడు చూద్దామండి. విమర్శ కాదు, ప్రశ్నకు ప్రశ్నే కాదు, కానీ ప్రశ్న కూడా ఇస్తాం, అలాగే ఆన్సర్ కూడా చెప్తాం. సరే చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఓకే, భూమి ఆకాశములను ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే దేవుడు ఫస్ట్ భూమిని చేసి తర్వాత ఆకాశాలను చేశారు. బైబిల్ ప్రకారంగా అది ఎట్లా ఏర్పడుతుంది? ఆకాశాలు ఏర్పడితేనే కదా భూమి ఏర్పడింది. భూమిని చేసి ఆకాశం చేయడం ఏంటి అంటారు ఇక్కడ చదివిన వాళ్ళు. ఇక్కడ తెలుగు ఏంటంటే మనం సాధారణంగా తెలుగు వాళ్ళంగా లేకపోతే సాధారణంగా మాట్లాడే భాష అంటే ముందు కనపడేది, అరే చెట్లు పుట్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుడు చేశాడు. చెట్లు పుట్లు గురించి మాట్లాడుతూ, సూర్యుడు గురించి మాట్లాడుతూ, ఆకాశం గురించి మాట్లాడామంటే ముందు మన కంటికి కనిపించే దాని గురించి మాట్లాడి తర్వాత కంటికి కనిపించిన దాని గురించి మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటంటే ముందు కంటికి కనిపించి చేసినట్టు కాదు, కంటికి కనిపించింది తర్వాత చేసినట్టు కాదు. దేవుడు ఫస్ట్ ఆకాశ ఏదైతే కంటికి కనిపించింది దాని వల్ల ఏర్పడింది అనుకోని మనం ఖచ్చితంగా ఆర్డర్ని ఆ ప్రకారం తీసుకోకూడదు. ముందు కంటికి కనిపించే దాని గురించి చెప్పి తర్వాత లాస్ట్ లో చెప్పిన అంత మాత్రం అలాగా క్రియేట్ చేయబడిందని ఆ ఆర్డర్ ని మనం ఫాలో అవటం కాదు. బైబిల్ ఉద్దేశం ఏంటంటే, తెలుగు తర్జుమా యొక్క ఉద్దేశం ఏంటంటే, కంటికి కనిపించే దాని నుంచి దేవుడు ఈ భూమి ఆకాశాలను దేవుడు చేశాడు రా అంటే భూమిని ముందు చేశాడు ఆకాశాల తర్వాత చేశాడు కాదు. దేవుడు కంటికి కనిపించింది గొప్ప భూప్రపంచం, ఇంత మంచి ప్రకృతి, మంచి వాతావరణం, ఇంత మంచి ప్రపంచాన్ని దేవుడు చేశాడు, ఆకాశాన్ని కూడా దేవుడు చేశాడు అంటే ముందు అది చేశాడని కాదు. ఎందుకలా తీసుకుంటారు? అదే రంధ్రాన్వేషణ లేకపోతే కోడిగుడ్డు మీద ఏకబీకే పనులు చేస్తా ఉంటారు. అది రైట్ కాదు. పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా యథార్థ హృదయంతో సత్యాన్వేషణతో చక్కగా చదివితే దేవుడు అర్థమయ్యేలా చేస్తాడు. లేదు పచ్చకామర రోగం వచ్చినట్టుగా మేము అలాగే చదువుతామంటే అది మీ కర్మ, మేమేం చేయలేం. అది ఎప్పుడు కూడా సత్యం. దానికి ఆన్సర్ ఏంటంటే తెలుగులో అలా రాశారు దాని ఉద్దేశం, కానీ ఇంగ్లీష్ కో లేకపోతే ఎబ్రూ మూలంకి వెళ్తే క్లియర్ గా ఉంటుంది ఏంటంటే ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్, హెవెన్స్ అండ్ ఎర్త్ క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ ఆకాశాలు దేవుడు భూమిని చేశాడని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే ఎబ్రూ మూలంకి వెళ్ళినా అలాగే ఉంటుంది. కాబట్టి తెలుగు తర్జుమా అబ్జెక్షన్ ఉన్న వాళ్ళు మూలానికి వెళ్తే క్లియర్ గా ఆకాశాలను తర్వాత భూమిని ఉంటుంది. కాబట్టి
ఆ విధంగా తెలుగు తర్జుమా ఎందుకంటే తర్జుమా కొన్ని తర్జుమాకి ప్రమాణాలు ఉంటాయి, తర్జుమాకి సంబంధించినటువంటి విధి విధానాలు ఉంటాయి. తర్జుమా ఉద్దేశం ఏంటంటే అర్థమయ్యేలా చెప్పడమే తర్జుమా. కాబట్టి ఇక్కడ స్లాంగ్ ని బట్టి, ఇక్కడ కల్చర్ ని బట్టి, ఇక్కడ మనం మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఆ విధంగా తర్జుమా చేయబడదు తప్ప, అంతే తప్ప దాన్ని బట్టి మనం తప్పు పట్టకూడదండి. కాబట్టి మీరు హెబ్రూ మూలంకి వెళ్తే క్లియర్ గా ముందు హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఉంటుంది. హెవెన్స్ అనేది ముందు ఉంటది, తర్వాత ఎర్త్ అని ఉంటుంది. హెవెన్స్ అంటే ఇక్కడ గమనించండి, ఆకాశములు అంటే భూ వాతావరణం. మనకి భూ వాతావరణం వేరు, తర్వాత భూ వాతావరణం దాటిపోయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, మీకు అందరూ తెలుసు, గ్రావిటీ ఉండదు. తర్వాత అలాగా మధ్యాకాశము, పైన ఆకాశము, ఇలాగా 3 ఆకాశాలు అని చెప్పి మనం మాట్లాడతాం. ఇలాగ అంటే ఆకాశం అంటే కంటికి కనిపించేది ఒకటి, కంటికి కనపరిచినటువంటి విషయాలు ఉన్నాయి. ఒక ఆకాశం అనే కాదు, అంటే మొత్తం మల్టీ యూనివర్స్ అంతా దేవుడు చేశాడు అని చెప్పడానికి, దేవుడు భూమి ఆకాశాలను దేవుడు చేశాడు అంటే మొత్తం యూనివర్స్ మొత్తం దేవుడు చేశాడు అనేది కాన్సెప్ట్ చెప్తా ఉన్నాడు బైబుల్లో. అంటే దేవుడు క్రియేట్ చేశాడని. అంతేగాని ఇక్కడ మళ్ళీ బైబిల్ ప్రకారంగా భూమి పుట్టి 6000 సంవత్సరాలు అంటారు పిచ్చిమోహం వాళ్ళు. భూమి పుట్టి 6000 సంవత్సరాలు ఇక్కడ చెప్పబడిందా? దేవుడు ఆది అందు మొదట్లో దేవుడు ఆ భూమి ఆకాశం దేవుడు చేశాడు అని చెప్తుంటారు. ఎప్పుడు చేశాడు దేవుడు చెప్పాడా? అవన్నీ ఇప్పుడు ఎప్పుడు చేశాడు, డే టు టైం, కాలం, సంవత్సరాలు ఇవి ప్రమాణమా? మనిషి జీవన శైలి మంచిగా మారాలి, మనిషి దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, దేవుడి లాగా మారాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ఇది బైబిల్కి ఉద్దేశం. ఆ యొక్క కోణంలో రాయబడింది తప్ప ఈ యొక్క లెక్కలు, ఈ యొక్క డేట్లు, ఈ క్యాలెండర్లు, ఈ కాన్సెప్ట్ కాదు బైబిల్ది. కాబట్టి బైబిల్ యొక్క సారాంశాన్ని తీసుకోవాలి తప్ప ఈ యొక్క అక్షర సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి ఉపయోగపడని విషయాలు, వ్యర్థాలు అనమాట. సరే, ఇప్పుడు మనకి కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం కనుక చూస్తే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అంటే మొత్తం సమూహాలు, ఈ యూనివర్స్ లో ఉన్నటువంటి ఏదైతే మనకి సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, పాలపుంతలు కానీ, లేకపోతే సోలార్ సిస్టమ్, సౌర మండలాలు కానీ ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ యూనివర్స్ సంబంధించినటువంటి సమూహాలు కానీ ఇవన్నీ కూడా కలిగినాయి. ఆ భూమి ఆకాశం అంటే అర్థం అది. అంటే దేవుడు మొత్తం చేశాడు, మొదటి రోజు అని కాదు, దేవుడు చేసేసాడు అనేది వస్తుంది అనమాట కాన్సెప్ట్. ఇది ముందు తీసుకోవాలి. దేవుడు భూమిని చేశాడా, ముందు ఆకాశాన్ని చేశాడంటే అర్థం చేసుకుంటే ఆకాశాలను చేసాడని వస్తుంది. మొత్తం యూనివర్స్ అంతా చేశాడు దేవుడు అనేది అర్థం వస్తుంది, అది కాన్సెప్ట్. తర్వాత సరే, ఈ సృష్టి క్రమం మీద మొత్తం ఆదికాండ 1వ అధ్యాయం మీద నేను మొత్తం దాదాపు ఒక 2 గంటలు వీడియో ఆల్రెడీ చేశాం. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఇక వీడియో చూడండి, వాళ్ళు చూడండి మనకి. తర్వాత ఇప్పుడు మనం వెళ్దాం, సూర్యుడి గురించి వెళ్దాం. ఓకే, ఆదికాండము 1వ అధ్యాయము చూద్దాం. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఓకే, ఇక్కడ కొంతమంది ఏమంటారంటే వెలుగంటే యేసుక్రీస్తు వారండి, యేసుక్రీస్తు వారు వెలుగండి, యేసు వారు పుట్టారండి, సృష్టించబడ్డాడు, లేకపోతే యేసుక్రీస్తు వారు మొదటి వాడండి, ఇదంతా తీసుకొస్తారు. అట్లంటే మరి హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ద్వారా సర్వము కలిగింది, ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి అంటే భూమిని చేసిన తర్వాత వెలుగు చేయడం కాదు, భూమిని చేసిన తర్వాత యేసుక్రీస్తు వారిని చేయబడటం కాదు. కాన్సెప్ట్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు ముందే ఉన్నారు, మొదటి వాడు కడపటి వాడు ఆయనే, మొత్తం క్రియేటర్. కాబట్టి అది రాంగ్ అవుతుంది అనమాట. కాబట్టి వెలుగు కలిగిందంటే యేసుక్రీస్తు అప్పుడు పుట్టాడండి, వెలుగు అంటే యేసుక్రీస్తు అండి చెప్పే ప్రయత్నం చేయకండి. అప్పుడు యేసుక్రీస్తు పుట్టడం కాదు, యేసుక్రీస్తు ఎప్పటి నుండో మొదటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అది కాన్సెప్ట్ కాదు. ఇక్కడ చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టాను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయన. ఇక్కడ అస్తమయం ఉదయం ఎలా అయింది? ఇప్పుడు సూర్యుడు లేకుండా అస్తమయం ఉదయం ఎలా అవుద్ది? అసలు దేవుడు భూమి ఆకాశాన్ని చేశాడు అంటే బిగ్ బ్యాంగ్ థియరీ కానీ లేకపోతే ఏదైనా గమనిస్తే అసలు యూనివర్స్ అనేది మనకి భూమి అసలు ఉన్నదంటేనే మరి సూర్యుడు లేకపోతే భూమి లేదు. భూమి ఇలాగ కక్షలో తిరుగుతూ ఉందంటే, ఇలా స్థిరంగా ఉందంటే దానికి కారణము సూర్యుడిని బేస్ చేసుకుని భూమి అనేది ఇలా సౌరమండలం అనేది తిరుగుతూ ఉంది అని గమనించాలి. కాబట్టి ఆ సూర్యుడు లేకుండా భూమి లేదు కదా. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ అస్తమయం ఉదయం కలిగినంటే ఇక్కడ వెలుగు, అప్పటిదాకా వెలుగు లేదా అంటే ఎందుకు లేదు వెలుగు అనేది గమనించాలి. సూర్యుడు ఉండగా ఇక్కడ ఎందుకు వెలుగు లేదు? దేవుడు వెలుగు కలగమని పలికాడు. ఇక్కడ దీనికి ముందు ఒక వచనం ఉంటుంది, దేవుని ఆత్మ జలముపై అల్లాడుచుండెను అని ఉంది. ఎందుకు అల్లాడుతుంది? వెలుగు అప్పటిదాకా వెలుగు ఎందుకు లేదు అనేది కొంచెం డెప్త్ గా ఆలోచన చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. చూపిస్తాను అది. తర్వాత దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు
వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలమును దిన సంవత్సరమును సూచించుటకై ఉండుగాకనే ఉంది. ఇక్కడ జ్యోతులు కలుగును గాక అని ఇక్కడ గమనించాలి, పదాలు జాగ్రత్త గమనించండి. కలుగును గాక, ఓకే. తర్వాత వెలుగు, చూడండి వెలుగు ఏదైతుందో చీకటిని వేరుపరిచి, ఇక్కడ కూడా కలగగా అని ఉంది. పదాలు గుర్తుపెట్టుకొని, ఇవి చాలా ఇంపార్టెంట్ పదాలు. వెళ్దాం, ముందు వెళ్దాం. తర్వాత భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులు అయి ఉండుగాక నీవు ఆ ప్రకారమైన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. నక్షత్రాలను కూడా చేశాడు 4వ రోజు అని వస్తుంది. అప్పుడు 4వ రోజు నక్షత్రాలు చేశాడు అంటే అప్పుడు 4 రోజులు క్రియేట్ చేశాడు, సృష్టించాడు అని మనం వెళ్ళిపోకూడదు. నక్షత్రాలను చేశాను క్లియర్ గా ఉంది కదా అంటే, చేశాను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏమేం చేశాడు అనేది మొత్తం కాంటెక్స్ట్ తీసుకొని చూడాలి తప్ప నక్షత్రాలను అప్లై చేశాడంటే మరి దేవుడు భూమి ఆకాశాలను దేవుడు చేశాడు మొదటి రోజే. మరి భూమి ఆకాశాలు ఏమేం చేశాడు అంటే, ఆకాశాలు అంటే ఒకటి ఎంటీ స్పేస్ దేవుడు చేశాడా? కాదు కదా. మరి మొదటి రోజు అస్తమయం ఉదయం ఎలా అయింది? ఈ నక్షత్రం అంటే సూర్యుడే ఒక నక్షత్రం. మరి అలాంటప్పుడు ఈ నక్షత్రం అన్నప్పుడు సూర్యుడు లేకుండా మొదటి రోజు అస్తమయం ఉదయం ఎలా అయింది? ఇలాంటి క్వశ్చన్స్ రావాలి. అప్పుడే మనం ఇంత లోతుగా అధ్యయనం చేయగలిగితేనే బైబిల్ మనకు అర్థం అవుతుంది. అంతే తప్ప ఇదో ఇక్కడ చేశాను అనే పదం చూడంగానే అప్పుడే దేవుడు క్రియేట్ చేశాడు, అప్పుడే పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని క్రియేట్ చేశాడు, నక్షత్రాలు క్రియేట్ చేశాడు అంటే అంతకుముందు ఎంటీ స్పేస్ ఉందా? మొదటి రోజు అస్తమయం ఉదయం ఎలా అయింది? అలాగే సూర్యుడు లేకపోతే 3వ రోజు మొక్కలు ఎలా మొలిశాయి, కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా మొక్కలు ఎలా పెరిగాయి అనేది కూడా వస్తుంది అనమాట. అంటే దేవుడు ఎన్ని తెలియకుండా చేసేసాడా? సృష్టిని క్రమంగా చేయలేదా? అంటే దేవుడు ప్రతిదీ కూడా క్రమంగా చేస్తాడు. ఇప్పుడు మనిషిని అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనిషికి కావాల్సినంత ముందు తయారు చేస్తాడు. మనిషికి కావాల్సింది ఏంటి? వెలుగు, అలాగే మనిషికి కావాల్సింది మొక్కలు, అలాగే మనిషికి కావాల్సినటువంటి జంతువులు కానీ ఇవన్నీ కానీ మనుషులు కావాలి, సమతుల్యం కానీ ప్రకృతి సమతుల్యమే కానీ ఇదంతా కూడా మనిషిని నిర్మించక ముందు చేశాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? మనిషి కోసం చేశాడు. మరి సూర్యుడే లేకుండా మొక్కలు చేసేస్తాడా? మొక్కలకు సూర్యుడు అవసరం దేవుడికి తెలీదా అంటే ఇక్కడ గమనించాలి. అందుకే మొదటి దినం నాడే వెలుగు అనేది ఉంది. మొదటి దినం నాడే వెలుగు అనేది ఉంది కాబట్టి వెలుగుని దేవుడు చేసిన తర్వాత, వెలుగుని చేసిన తర్వాతే మొక్కలు చేశాడు. ఆడ గమనించాలి. కాబట్టి ఈ ఈ నక్షత్రాలు కానీ పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అప్పుడు చేశాడు అంటే అంతకు ముందు వెలుగు అస్తమయం ఎలా అయింది, నక్షత్రాలు లేకుండా గ్యాలక్సీ ఎలా ఏర్పడింది, ఎలా ఎంటీ స్పేస్ గా ఉందా అనేది ఎన్ని క్వశ్చన్స్ రావాలి. కాబట్టి మనం ఎక్కడో వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం, ఎక్కడో వాక్యాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం అనేది గమనించాలి. తర్వాత భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరిచినట్టు దేవుడు ఆకాశ విశాల మందు వాటిని ఉంచాను, అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయం ఉదయం కలుగగా 4వ దినం ఆయను. ఇక్కడ వరకు ఈ ఉన్న క్వశ్చన్స్ అనమాట. సరే, ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనం ఒక్కటొకటిగా వెళ్దాం. మరి ఇన్ని డౌట్స్ నేను లేవనెత్తారు. 4వ రోజు దేవుడు సృష్టిని చేశాడు అంటే నేను క్లియర్ చెప్తున్నాను, వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాను. 4వ రోజు దేవుడు చేశాడంటే సృష్టిని సూర్యుని చేశాడంటే మరి 3వ దినం మొక్కలు ఎలా మొలిసాయి? 3వ మొక్కలు ఎలా మొలిసాయి? సూర్యుడు లేకుండా దేవుడు మొక్కలు పెరుగుతా ఉన్నాయి. అలాంటప్పుడు యేసుక్రీస్తు ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు పలికితే ఆటోమేటిక్ గా మొక్కలు పెరుగుతాయి కదా. కాబట్టి అది కాన్సెప్ట్ కాదు. యేసుక్రీస్తు వెలుగుగా ఉండి వాడి కిరణజన్య సంయోగ జరిగేలా చేశాడు, ఇది కాదు కదా. ఒక సిస్టమ్ ప్రకారం దేవుడు జరిగించుకొస్తున్నాడు. వాటికి కావాల్సిన కిరణజన్య ఎండగా ఏదైతే ఉందో ఎండ వస్తేనే మొక్కలు పెరుగుతాయి. కాబట్టి 3వ రోజు ఆ విధంగా మొక్కలు పెరిగేలా చేశాడు. అప్పటికే ఉన్నాడు దేవుడు, సూర్యుడు ఉన్నాడు. ఇదే తప్ప సూర్యుడు లేకుండా అస్తమయం ఉదయం అవ్వదు. అలాగే నక్షత్రాలు 4వ రోజు చేయడం కాదు, నక్షత్రాలు ముందే ఉన్నాయి, యూనివర్స్ అనేది ముందే ఉంది. కాబట్టి మనకి అస్తమయం ఉదయం కానీ ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఉంది. సరే, ఏం జరిగిందో మొత్తం ఒకటి వివరంగా చూద్దాం. కన్ఫ్యూజన్ ఏమో అవసరం లేదు, వివరంగా చెప్తాను, తర్వాత చూద్దాం. తర్వాత సరే, సబ్జెక్ట్కి వెళ్తే కనుక చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంకి వద్దాం. ఇక్కడ చూడండి, కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను, ఏలైనగా దానిలో దేవుడు చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. చాలా ఇంపార్టెంట్ వర్సెస్, చాలా ముఖ్యంగా గమనించండి. ఇక్కడ దృష్టి పెట్టండి. ఇక్కడ చాలా దృష్టి పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. మీరు చెవులు దగ్గర పెట్టుకొని వినాలన్నమాట, మనసు దగ్గర పెట్టుకుని వినండి. ఏదో ఆకతాయిగా టైంపాస్ ఈ వీడియో వినొద్దు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వినండి, డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఉన్నప్పుడు వినండి. ఏదో ఆకతాయిగా ఏదో నాకు తెలుసులే అన్నట్టు భావజాలంతో లేకపోతే ధోరణితో ఏదో చెప్పాళ్ళే విందాంలే అన్నట్టు కాదు. కానీ కాన్సన్ట్రేషన్ తో సత్యాన్వేషణ జాగ్రత్తగా వింటే మీకు అర్థం అవుతుంది. ఇదేదో వీడియో కంగారు చేసింది కాదు. కొన్ని రోజులు కష్టపడి నేను అన్వేషణ చేసి దేవుడి ప్రేరేపణతో దేవుని చదివి ఆ విధంగా నేను నిర్ణయం తీసుకుని చదివింది. సరే, భవిష్యత్తులో ఇంకొంచెం దేవుడిని తెలియజేయచ్చు. నాకు ఇప్పటిదాకా అర్థమైంది, ఎంతో కష్టపడి తెలుసుకున్న విషయాలు తప్ప ఏదో ఆకతాయిగా చేసిన వీడియో కాదు. కాబట్టి నిర్లక్ష్యంగా వీడియో చూడొద్దు. సరే, చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ ఏముందంటే 2 విషయాలు ఉన్నాయి. దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు అని ఉంది, కామ ఉంది. ఇక్కడ చూడండి, చేసినట్టు అంటే దేవుడు కొన్ని విషయాలు చేశాడు.
అంటే కొన్ని అనుకూలంగా మలిచాడు, కొన్ని కలుగును గాక అని చెప్పి ఆ విధంగా దేవుడు చేశాడు. కొన్ని సృజించాడు, సృజించిన దాన్ని బట్టి అలాగే చేసిన దాన్ని బట్టి అలాగే చేశాడు కొన్ని ఏమో మోడిఫికేషన్స్ చేస్తూ చేశాడు, కొన్ని ఏమో సృజించాడు, కొన్ని సృష్టించాడు. సృష్టించిన దాన్ని బట్టి అలాగే చేసినట్టు రెండు వేరు వేరు. మనకి ఆది కాండంలో ఈ 6 రోజులు ఏదైతే జరిగిందో 6 రోజుల్లో కొన్ని చేశాడు, కొన్ని సృజించాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ప్రతి ఒక్కటి సృష్టించుకుంటూ రాలా. ఆరిన నేల అనే కాన్సెప్ట్ ఏదైతుందో అంతకుముందు నేలే లేదని కాదు, అప్పుడు నేల పుట్టడం కాదు, అంతకుముందు నేల ఉంది, తడిచిపోయి ఉంది, దాన్ని సపరేట్ చేసి ఆ విధంగా చేశాడు. భూమిని సిద్ధపాటు చేశాడు. అలాగే మొక్కలు కూడా మొలిసేలా చేశాడు. అలాగే సూర్యుడు నక్షత్రాలు ఏ కాన్సెప్ట్ ఏదో అవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండేలా చేశాడు, కలుగును గాక అని చెప్పి. అలాగే మనకి ఇవి వస్తాయి. ఆ తర్వాత సముద్ర జీవులే కానీ మనిషిని కానీ ఇవన్నీ సృజించాడు. కాబట్టి సృజించినవి వేరు, చేసినవి వేరు. దేవుడు యూనివర్స్ ని సృజించాడు. యూనివర్స్ సృజించాడంటే యూనివర్స్ ఇవన్నీ వస్తాయి. సూర్యుడుగా నక్షత్రాలు, పాలపంతలు, గ్యాలక్సీ, నక్షత్రాలు, ఆకాశం అంతా కూడా మొదటి దినమే అయిపోయింది. అది సృజించాడు, గమనించాలి. ఆ ప్రకారం మనం ఇప్పుడు బైబిల్ వాక్యాలు విభజించి మనం ఒక్కొక్క అక్షరాల్ని చక్కగా విభజించుకొని అర్థం చేసుకుందాం. చూద్దాం చేసినవి ఏంటి, సృజించినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు చూస్తే అర్థమైపోద్ది అనమాట. దేవుడని యెహోవా భూమి ఆకాశం సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ఇప్పుడు చూడండి, సృజించినవి చేసినవి ఏంటో మనం సపరేట్ గా చేసుకున్నాం. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, దేవుడు చేశాడంట, సృజించాడంట. ఏం చేశాడు, ఏం సృజించాడని మనం విడగొట్టుకుంటే అప్పుడు సూర్యుని ఎప్పుడు చేశాడనేది అర్థమైపోద్ది అనమాట. చూద్దాం. సృజించినట్టు చేసినవి అనుకో. భూమిని ఏంటంట, భూమి ఆకాశాలను దేవుడు ఏం చేశాడంటే సృజించాడు. భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు, అంటే క్రియేట్ చేశాడు, సృజించాడు అని ఉంది. అంటే భూమి ఆకాశాలను యూనివర్స్ మొత్తాన్ని దేవుడు సృజించాడు అనేది వస్తుంది. తర్వాత దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి అని ఉంది. దేవుడు జలములతో వాటి జాతి ప్రకారం ఇక్కడ జంతువులను అలాగే చేశాడనమాట. అలాగే చూడండి, మహామత్స్యములను ప్రతి పక్షిని సృజించెను. ఫస్ట్ ఏం సృజించాడండి దేవుడు, భూమి ఆకాశాలను సృజించాడు. ఓకే, అది సృజించిన విషయం. అలాగే మహామత్స్యములను ప్రతి పక్షిని దేవుడు సృజించాడు. సృజించినవి ఏంటంటే భూమి ఆకాశాలు, తర్వాత మత్స్యములు, ఆకాశ పక్షులు సృజించాడు. తర్వాత ఓకే, ఇదంతా ఎందుకు రాశారంటే దేవుడు మనిషిని ఎలా అయితే నిర్మించాడు, జంతువులను అలాగే నిర్మించాడు. అలాగే జంతువులు కూడా ఆత్మ ఉందని చెప్తా ఉంది. మరి దీనికి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ బైబిల్ ప్రకారం మన ఆలోచనలు పక్కన పెట్టి బైబిల్ ఏం చెప్తుంది వినాలి. జీవాత్మ గల సమస్త శరీరాలు, జంతువులను కూడా మనలాగా నిర్మించాడు అనేది కాన్సెప్ట్. మనల్ని ఎలా నిర్మించాడు, జంతువులు కూడా అలా నిర్మించాడు చెప్పడానికి తీసుకున్న సబ్జెక్ట్. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అయినప్పుడు కూడా ఒకసారి టచ్ చేస్తున్నాను. తర్వాత మనల్ని అయితే నిర్మించాడు, అలాగే వాటిని కూడా నిర్మించాడు అనమాట. ఇదంతా అది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు భూమి ఆకాశం సృజించిన దగ్గర మనకి హెబ్రూ లెక్సికల్ నెంబర్ ఏముందంటే 1254 1254. ఓకే, దీని ప్రకారంగా దేవుడు ఏమేమి చేశాడంటే కనుక ఏమేమి చేసింది కాదు, సృజించాడంటే ఒకటి, గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ఎర్త్. ఓకే, ఇది దేవుడు సృజించాడు. తర్వాత సముద్ర జీవులను, పక్షులను సృజించాడు. తర్వాత మనిషిని దేవుడు సృజించాడు. మొత్తం 3 సృజించిన విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి భూమి ఆకాశాలు, అలాగే 2 సముద్ర జీవులు, ఆకాశ పక్షులు 2, అలాగే 3 మనిషిని. ఓకే, ఇవి 3 సృజించిన విషయాలు. మిగతా అన్ని మోడిఫికేషన్స్ చేశాడు. అవన్నీ మనకు అనుకూలంగా మార్చాడు. ఎందుకు అనుకూలంగా మార్చాడు? అంతకుముందు లేవా అంటే అంతకుముందు ఉన్నవి, కానీ అవి ఎందుకు మనకు కనపడకుండా పోయి ఎందుకు అలా దేవుడు మార్చాల్సి వచ్చింది అనేది చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముపై అల్లాడుచుండెను. ఆల్రెడీ భూమి చేసేసాడు ఒకప్పుడు. అయితే మళ్ళీ ఏమైందంటే మరి నిరాకారంగా, శూన్యంగా, అలాగే చీకటి అగాధ జలంపై కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముపై అల్లాడుచున్నది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నాకు ఎవరికైనా బైబిల్ చదవగానే ఇక్కడ డౌట్ వస్తుంది, అదేంటి నిరాకారంగా శూన్యంగా ఉండటం ఏంటి అని. నాస్తికులు కూడా అదే అడుగుతారు. మనం దానికి ఏం సమాధానం చెప్పాం? గతంలో నేను ఏం చెప్పేవాడిని, నిరాకారంగా అంటే దేవుడు అనుకున్న విధంగా లేదు, దాన్ని అనుకూలంగా విధంగా మారుస్తున్నాడు. అలాగే శూన్యంగా ఉంటుంది అంటే ఏమీ లేదని కాదు. భూమి తాను అనుకున్న ఏదైతే కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో, మనిషికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి లేవు, కాబట్టి శూన్యం అనే పదాలు వాడారు అని చెప్పి నేను కూడా గమనం చెప్పే సమాధానం. కానీ అది కాదు సమాధానం. ఇక్కడ ఏమైందంటే తర్వాత చీకటి అగాధ జలంపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలంపై అల్లాడుచుండెను. ఈ అల్లాడుచుండే పదం క్లియర్ గా తీసుకోవాలి. అప్పుడు
గతంలో నాకు తెలియనప్పుడు నేను ఏం చెప్పానంటే, అంటే దేవుడు ఏదైనా విషయం చేయాలనుకున్నప్పుడు చెయ్యాలి అని ఒక ఆతురతతో ఉన్నాడు, లేకపోతే ఆ విధంగా కోరిక కలిగి ఉన్నాడు. ఇలాగ నేను చెప్పాను. కానీ అది కాన్సెప్ట్ కాదనమాట. అది కవరింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ జలంపై అల్లాడుచుండెను అంటే ఒక బాధాకరమైనటువంటి సన్నివేశాన్ని కనపడుతుంది. ఒక దేవుడు ఏదో చెయ్యాలి అని ఒక తపనతో ఉన్నాడు. అయితే ఒక బాధాకరమైనటువంటి విషయంగా నాకు కనపడుతుంది. అదేంటి? ఇలా ఎందుకు ఉంది? మరి ఇలా ఉన్నందుకు ఆయన బాధపడుతున్నాడు. చీకటి కమ్ముకొని ఉండటం ఏంటి? శూన్యంగా ఉండటం ఏంటి? ఇదంతా కూడా ఆలోచన చేయాలండి. ఆలోచన చేసినప్పుడు వాక్యాన్ని ధ్యానించగా అప్పుడు నాకు చాలా విషయాలు స్పష్టత వచ్చిందనమాట. ఎందుకు ఇలా జరిగింది అనేది మనం ఫస్ట్ ఈ టాపిక్ వెళ్ళాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తర్వాత ఈ 2వ వచనానికి చాలా మనకి లోతైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అందుకని చూడాలి మనం గమనించండి. బైబిల్లో ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఒక దగ్గరే రాయడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చింది. కాబట్టి అక్కడ ఏదో చెప్పాలనుకుంటున్న దేవుడు ఎక్కడో చెప్పాడు. ఎక్కడుంది? దాని గురించి ఎందుకు ఉంది? ఎందుకు దేవుడు అలాడుతున్నాడు? ఎందుకు దాన్ని తపన పడుతున్నాడు? అక్కడ ఎందుకు అంత బాధపడుతున్న సందర్భం కనబడుతుంది? చీకటి ఎందుకు కమ్ముకొని ఉంది? అంటే దేవుడు ముందే వెలుగుని ఒక ఆర్డర్లో చేసుకోకుండా ముందు భూమిని చేసేసి చీకటి ఎందుకు ఉందిరా బాబా అని ఎందుకు బాధపడుతున్నాడు? అదేంటి దేవుడికి తెలియదా? దేవుడు జ్ఞాని కదా? మరి ఎందుకు అలాగా ముందు వెలుగుని చేయకుండా భూమిని చేసేసి చీకటి ఉందని మళ్ళీ బాధపడటం ఏంటి? అంటే దానికి క్రమం తెలీదా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. బాగా క్రైస్తవం అంటే బాగా నమ్మకం అండి, బాగా విశ్వాసం అండి, మీ వరకు మీకు ఓకే. కానీ విమర్శించే కోణంలో, లేకపోతే తెలుసుకోవాలనే కోణంలో, లేకపోతే దాన్ని తప్పుపట్టాలనే కోణంలో కూడా మనం ఆలోచన చేసి బైబిల్ని ధ్యానించాలి. అప్పుడే మనకి ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి ఆసక్తి వస్తుంది. పరిశోధన చేయాల్సిన అవసరం వస్తుంది. దేవుడిని పరిశీలనగా వెతకాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు పరిశీలనగా వెతికితేనే దేవుడు ఆనందిస్తాడు. ఇంకా దేవుడిని ఎక్కువ ప్రేమించగలం. అనుమానాలు పెట్టుకుంటే ప్రేమించలేమండి పూర్తిగా. కాబట్టి నాకు చాలా విషయాలు ముందట్లో ఆదికాండం చదివినప్పుడు మనం అనే పదం వాడబడుతుంది. ఇప్పుడు మనిషిని ఎలా చేయాలి నరుణ్ణి అంటే ఇది దేవుని స్వరూపం, దేవుని పోలికలో దేవుడు చేశాడు అంటే మనం అనే పదం ఉంటుంది. అలాగే మనలో ఒకని వంటి వాడు ఆయన మనకి పండు తిన్నప్పుడు ఉంటది. ఇదేంటి మనం అనే పదం వాడుతా ఉన్నాడు? దేవుడు ఒకడే కదా, ఒకడే క్రియేట్ చేశాడు కదా, మరి మనం పదం ఎందుకు వచ్చింది అని వస్తుంది అనమాట. అలాంటి క్వశ్చన్స్ నేను మొదట్లో అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు నాకు. తర్వాత ధ్యానించక మనం అంటే క్రితం ముగ్గురున్నారు, సృష్టికారంలోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులుగా ఉన్నాడు దేవుడు, ఆయన నడిపిస్తున్నాడు, ఇదంతా ముగ్గురుగా ఉన్నారని కాన్సెప్ట్ అంతా చాలా విషయాలు క్లారిటీ వస్తుంది అనమాట. అంతేగాని మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ ప్రకారంగా బైబుల్ అర్థం చేసుకుంటూ, లేకపోతే ఆ ప్రకారంగా బైబుల్ రాయబడలేదని, లేకపోతే దాన్ని కవరింగ్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఉన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనుకోబాకండి. ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోండి. ఓకే, దేవుడి వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. కాబట్టి ఆదికాండం 2వ వచనంలో ఏం జరిగింది, దేవుడు ఆత్మ ఎందుకు అల్లాడుతుంది అనేది తెలియాలంటే ఎక్కడెక్కడ ఉందో చూడాలి. ఈ యొక్క సృష్టి సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ ఎతకాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం గమనిస్తే చూడండి, ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఇక్కడ నిరాకారంగా శూన్యంగా దేవుడు చేయలేదు భూమి. మొదట్లో నిరాకారంగా దేవుడు శూన్యంగా చేయలేదు. ఆయన యోగ్యంగా నివాస స్థలం ఉండేలాగా దేవుడు సృజించాడు. ఓకే, అంటే ఆదాం కోసం నివాస యోగ్యంగా దేవుడు చేశాడండి అని కూడా మీరు తీసుకోవచ్చు. కానీ నిరాకారంగా దేవుడు శూన్యంగా లేదు అని పదం ఎందుకు వచ్చింది? మరి నిరాకారంగా చేయలేదు అని పదం ఎందుకు వచ్చింది? 2 విధాలు ఎందుకు వచ్చింది బైబిల్ అంటే? ఇప్పుడే మనం విషయంకి వెళ్తే అప్పుడు అర్థమవుద్ది అనమాట. తర్వాత చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2 వచ్చింది, దేవుడు నిరాకారంగా శూన్యంగా ఉండెను అని ఉంది. ఇక్కడ నిరాకారంగా శూన్యంగా చేయలేదని ఉంది. ఓకే, ఏంటి గందరగోళం అంతా చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంకి రావాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంకి వస్తే క్లియర్ గా మనకు అర్థమవుద్ది అనమాట. మనకి సూర్యుడి గురించి తెలుసుకోవాలంటే ఇదంతా తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ చీకటి ఎందుకు కమ్ముకొని ఉంది భూమి మీద, చీకటి అగాధ జలంపై చీకటి ఎందుకు కమ్ముకొని ఉంది, దేవుడి ఆత్మ ఎందుకు అల్లాడుతుంది అని తెలియాలంటే అసలు చీకటి ఎందుకు కమ్ముకుందని మనకు తెలియాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ విషయాలన్నీ అర్థమైపోతాయి అనమాట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23-24 వచ్చిన గమనిస్తే చూడండి, నేను భూమిని చూడగా అది నిరాకారంగా శూన్యంగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచట వెలుగు లేకపోయెను. చూసారా, నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. ఫస్ట్ దేవుడు అసలు నిరాకారంగా శూన్యంగా దేవుడు భూమిని చేయలేదు. కానీ నిరాకారంగా శూన్యంగా ఉంది ఆదికాండంలో.
2వ వచనంలో ఎందుకు అలా ఉందంటే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3:24 ప్రకారంగా నేను భూమిని చూడగా నిరాకారంగా శూన్యంగాను ఉండెను, ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను అని ఉంది. ఎందుకు లేదు, నిరాకారంగా శూన్యం ఎందుకు అలా అయిందో, ఎందుకు అలాగా అయిపోయిందో లేకపోయినది ఇక్కడ ఇర్మియా వివరిస్తున్నాడు చూడండి. పర్వతములు చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. అంటే ఆల్రెడీ ఆకాశ పక్షులు ఉండినవి కానీ అవన్నీ ఎగిరిపోయినవి, నరుడు ఒకడు కూడా లేకుండా ఉన్నాడు. అంటే ఆల్రెడీ నరుడు లేకుండా అయిపోయారు. చూడండి, నేను చూడగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. అంటే ఫలవంతమైన భూమి ఉంది, అది ఎడారిగా మార్చబడింది. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండి పడగొట్టబడి ఉండే. చూడండి, అంటే ఇర్మియా ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు మనకి. ఏంటంటే మనం వెనక నుండి వెళ్దాం. చూడండి, మొట్టమొదటి ఏం జరిగిందంట, యెహోవా కోపాగ్ని వెనక నుండి. మన బైబిల్ ఎప్పుడు కూడా ఎక్కువగా వెనక నుండి అర్థం అవుతుంది. 2వ అధ్యాయం చదివితే 1వ అధ్యాయం అర్థం అవుద్ది కదా. అదే అంటే వివరంగా చెప్పబడింది. మొదట ఒక విషయాన్ని చెప్పేసేసి దాన్ని వివరంగా చెప్పబడుతుంది కాబట్టి ముందు వివరంగా చదివిన తర్వాత అప్పుడు మొదటి విషయానికి మనకి చాలా స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మనం వెనక నుండి వద్దాం. ఈ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 26 నుండి వెళ్దాం పైకి. ఓకే, చూడండి, యెహోవాకు ముందు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం జరిగిందంటే ఫలవంతమైన భూమి లేకుండా అని చెప్పబడింది. తర్వాత నేను చూడగా నరుడొకడు లేకపోయాను, ఆకాశ పక్షులను ఎగిరిపోయాను. ఆకాశ పక్షులు ఉన్నాయి, ఎగిరిపోయినాయి, నరుడొకడు లేకపోయాను. అంటే ఇక నరుడు లేట్ చచ్చిపోయాడు. నరుడు ఒకడు కూడా లేకుండా పరిస్థితి ఎప్పుడు కూడా భూమికి జరగల. మనకు తెలిసినంత వరకు ఏం జరిగింది, నోహు ఉన్నాడు, అందరు చచ్చిపోయిన నోహు కుటుంబం ఉన్నారు. కానీ దీని గురించి మాట్లాడట్లేదు. ఇర్మియా వేరే విషయం దర్శించి భూమి అంతా ఎడారి అయిపోయింది, అలాగే పట్టణాలన్నీ పడగొట్టబడ్డాయి, నరుడు ఒకడు కూడా లేకుండా అయిపోయాడు, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయాయి. చూడండి, భూమి చూడగా అది నిరాకారంగా శూన్యంగా అయిపోయింది, ఆకాశం తట్టు చూడగా అసలు వెలుగు లేకపోయింది, ఆకాశం మీద వెలుగు కూడా లేకుండా అయిపోయింది, పర్వతాలన్నీ కూడా కంపిస్తా ఉన్నాయి, కొండలన్నీ కదులుచున్నవి అని చెప్పి మాట్లాడుతూ భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది, చీకటి భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది, ఆకాశం తట్టు చూడగా వెలుగు లేకుండా అయిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు దేవుడు కోపం వచ్చింది, అప్పుడు భూమి ఎంత నాశనం అయిపోయింది, పట్టణాలు నాశనం అయిపోయినాయి, మనుషులు నాశనం అయిపోయారు, ఆకాశ పక్షులు నాశనం అయిపోయినాయి, అలాగే భూమి నిరాకారం శూన్యంగా అయిపోయింది, వెలుగు కూడా లేకుండా అయిపోయింది, చీకటి అయిపోయింది. అంటే మొత్తానికి దేవుడి కోపం వచ్చి ఒక విషయం జరిగింది, భూమి మీద భూమి నాశనం అయిపోయింది అనేది కలిగిరాదు. ఆకాశం మీద వెలుగు లేకుండా పోయింది అంటే చీకటి కమ్ముకుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అని వెలుగు లేకుండా భూమి మీద అయిపోయింది. వెలుగు లేకపోతే ఆటోమేటిక్ భూమి మీద ఏ పంటలు పండవు, ఎడారిగా మార్చబడుతుంది కదా. కాబట్టి ఈ విషయం జరిగింది, భూమి మీద జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే చూడండి, జరిగింది కాబట్టి ఇప్పుడు వద్దాం. అలా జరిగిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ భూమి మీద మనిషిని దేవుడు ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అప్పుడు భూమి ఎలా ఉంది అంటే అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం రావాలి. అప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలంపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలంపై అల్లాడుచుండెను. ఎందుకు అల్లాడుతుందంటే దేవుడు మనిషి ఇలా అయిపోయాడు, ఇలా మనిషి ఒక జనరేషన్ ఇలా అయిపోయిందే అని బాధపడుతూ భూమి మీద చీకటి ఉంది, శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది, దేవుడు అనుకున్న విధంగా లేదు, శూన్యంగా మార్చబడింది, భూమి ఇలా పరిస్థితిలో ఉన్నప్పుడు కాబట్టి దేవుని ఆత్మ జలములపై అల్లాడిచుండెను అని ఉంది. కాబట్టి ఇది అర్థమవుద్ది అనమాట. అంటే భూమి చీకటి కమ్ముకుంది, అంటే భూమి మీద ఒక చీకటి అనేది వచ్చింది తప్ప సూర్యుడే లేకుండా పోయలేదు, విశ్వం అంతా నాశనం అయిపోవటం కాదు, భూమి అంతా నాశనం అయిపోవటం కాదు. భూమి మీద సమస్త జీవరాశి నాశనం అయిపోయింది. నాశనం అయిపోయి భూమి అలా నిరాకారంగా శూన్యంగా చీకటితో జలములతో, అంటే ప్రచండమైనటువంటి ఏదైతే, అందుకనే దేవుడు నోహు దినంలో ఏమంటాడంటే మరొకసారి ఇంకెప్పుడు కూడా భూమిని ఇలాగ నీళ్లతో నాశనం చేయను అని చెప్తాడు. అంటే అంతకుముందు చేశాడనే కదా. అందుకని భూమి అంతా జలములతో నిండిపోయి ఉంది, అలాగే చీకటితో నిండిపోయి ఉంది, పట్టణాలు మనుషులంతా నాశనం అయిపోయారు. అందుకని చెప్తాను, అంతకుముందు ఎప్పుడో మనకి వేల సంవత్సరాల క్రితం ఏదో నాగరికత దొరికింది, వేల సంవత్సరాల క్రితం ఏదో దొరికినాయి, వాటి ఏజ్ చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉందండి. మరి ఆదాము 6,000 సంవత్సరాలు, లేకపోతే 10,000 అయితే 20,000 వేసుకుందాం, కొన్ని జనరేషన్స్ మిస్ చేశారండి, 6,000 రాంగ్ అండి అని మనోడు వాదిస్తుంటారు. నేను అంటాను, సరే 6,000 రాంగ్ అనుకుందాం, సరే పోనీ 10,000 లేదా 20,000, కానీ లక్షల సంవత్సరాల క్రితం ఎందుకు, ఇదంతా ఏంటి, మరి అంత పూర్తిగా కొట్టిపడేటే కాదు కదా. అనేది ఏంటంటే ఏదో భూమి మీద జరిగింది, అవి దొరుకుతున్నాయి, తవ్వకాల్లో అవి నాశనం అయిపోవు కదా, కొన్ని నాశనం అయిపోవు కదా, అవి దొరికినప్పుడు అందుకే వాటి ఏజ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి అంత మాత్రాన బైబిల్ తప్పని కాదు.
కాబట్టి భూమి మీద ఏదో జరిగింది, భూమి ఇలాగా మార్చబడింది. దాన్ని బట్టి దేవుడు అల్లాడుతున్నాడు, దేవుని ఆత్మ అల్లాడుతుంది, చీకటి కమ్ముకొని ఉంది. కాబట్టి చీకటి విషయంలో అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, చూడండి, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు దేవుడు వెలుగు కలుగు కాక అని పలికాడు. ఓకే, మీకు తెలిసిన విషయాలు కాబట్టి ఇంకా చెప్పాల్సింది ఉంది కాబట్టి గురించాను. ఓకే, అంటే అప్పుడు దేవుడు వెలుగుని చేశాడు. ఇప్పుడు మొదట ఏదైనా భూమి మీద జరగాలి అంటే వెలుగు ఉండాలి. మొక్కలు మొలవాలన్నా, జంతువులు బతకాలన్నా, మనిషి బతకాలన్నా, భూమి మీద ఆరిన నేల అవ్వాలన్నా, ఏదైనా ఏం జరగాలన్నా ముందు వెలుగు ముఖ్యం. ఓకే, వెలుగు ముఖ్యం కాబట్టి ముందు వెలుగుని చేశాడు, వెలుగుని క్రియేట్ చేశాడు. అప్పుడు సృష్టిని దేవుడు, అప్పుడు సూర్యుని సృష్టించడం కానీ అప్పుడు కానీ కాదు, వెలుగుని చేశాడని వస్తుంది అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, చూడండి. కాబట్టి దేవుడు ఓకే, ఇది 2వ అధ్యాయము, 1వ అధ్యాయం కొద్దాం. దేవుడు వెలుగు కలగమని పలకగా చీకటి అగాధ జలంపై కమ్మి ఉండెను, దేవుడు ఆత్మ అల్లాడుచుండెను. తర్వాత వచ్చిన దేవుడు వెలుగు కలగమని పలకగా కలిగెను అంటే, కలిగెను అంటే వెలుగు వచ్చింది అని అర్థం. అప్పుడు వెలుగు వచ్చింది అర్థం తప్ప వెలుగు కలిగేను అంటే అప్పుడు సూర్యుడిని సపరేట్ దేవుడు సృజించి వెలుగుని తీసుకొచ్చాడు, అప్పుడు అస్తమయం ఉదయం కాదు కాన్సెప్ట్. అసలు వెలుగే లేదు భూమి మీద అంటే భూమి మీద అంతమైపోయి భూమి నాశనం అయిపోయి ఆ విధంగా వెలుగు లేకుండా అయిపోతే దేవుడు మరి ఆకాశంలో ఆ పొరలు చీల్చడమే కానీ లేకపోతే అగాధం మనకి చీకటిగా ఉండే ఏదైతే దానికి అడ్డం ఉందో, సూర్యుడికి భూమికి ఏదైతే అడ్డం ఉందో దాన్ని తొలగించాడు అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. వెలుగు కలగమని పలకాడు, భూమి మీదకి వెలుగు వచ్చేలా అవ్వాలి అని పలికాడండి. పలకంగానే దేవుడు వెలుగు వచ్చిందని అర్థం తప్ప వెలుగు కలగగా అంటే అప్పుడు దేవుడు క్రియేట్ చేసడానికి కాదు, అప్పుడు సృష్టించడానికి కాదు, అర్థం చేసుకోవాలి. తర్వాత వెలుగు మంచిదైనది దేవుడు చూశాను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. సేమ్ పదాలు, వెలుగును చీకటిని వేరుపరిచిన పదాలు సేమ్ పదాలు 4వ వచనంలో కనపడతాయి. కాబట్టి మరి మొదటి వచనంలో మొదటి దినంలోనే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడంటే మళ్ళీ 4వ దినంలో మళ్ళీ ప్రత్యేకించి అంటే దేవుడు చేసిన పని 2 సార్లు చేస్తున్నాడా? దేవుడు మొదటి దినం నాడే వెలుగును చీకటిని వేరుపరిచాడని ఉంది. సేమ్ వచనాలు మళ్ళీ మనకి ఇక్కడ ఉంటాయి అంటే చూడండి, పగటిని రాత్రిని వేరుపరిచినట్లు అని ఉంది 14వ వచనంలో. అంటే దేవుడు ఒక పని 2 సార్లు చేస్తున్నాడు అంటే కాదండి. మొదటి దినం నాడు జరిగిన విషయాన్ని 4వ రోజున రాస్తున్నాడు, 4వ రోజున కూడా రాస్తున్నాడు. మొదటి దినం నాడు ఏదైతే జరిగిందో పగటిని రాత్రిని వేరుపరచడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే 4వ రోజు కూడా రాస్తున్నాడు, జరిగిన విషయాన్ని రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే చాలా విషయాలు చెప్పాల్సి ఉంది 4వ రోజు కాబట్టి. ఓకే, మొదటి దినం నాడే దేవుడు వెలుగు కలగమని పలికేటప్పుడు భూమి మీద ఏదైతే చీకటికి సంబంధించిన పొరలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్ని తొలగించి భూమి మీద వెలుగు వచ్చేలా దేవుడు చేశాడు అని అర్థం, అంతవరకు తప్ప అప్పుడు సూర్యుని చేశాడని కూడా కాదు. దేవుడు భూమి ఆకాశాలను చేసేసాడు అంటేనే ఆటోమేటిక్ గా మొదటి దినం అంతకుముందే గతంలోనే అయిపోయిందని అర్థం. ఓకే, గతంలోనే సృష్టి అంత అయిపోయింది. అయితే తర్వాత సృష్టి మన భూమి నాశనం అయిపోయింది, చీకటితో కమ్మబడి ఉంది. దేవుడు మళ్ళీ క్రియేట్ చేయాలనుకున్నాడు, బాధపడి మళ్ళీ దాన్ని మళ్ళీ మారుస్తూ ఉన్నాడు. మళ్ళీ నిరాకారంగా శూన్యంగా కాకుండా మళ్ళీ మారుస్తూ ఉన్నాడు, మనుషులకు నివాస యోగ్యంగా మారుస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగానే వెలుగు ముందు లేదు కాబట్టి వెలుగుని చేశాడు అనే కాన్సెప్ట్. కలిగిన అంటే అప్పుడు సూర్యుని సృష్టించాడని కాదు, భూమి మీదకి వెలుగు తీసుకొచ్చాడని మాత్రమే తీసుకోవాలి దాన్ని, అంతే తప్ప అప్పుడు సూర్యుని సృష్టించడానికి కాన్సెప్ట్ తీసుకోకూడదు. ఓకే, తర్వాత దేవుడు వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగను. ఓకే, దేవుడు వెలుగును చూసాను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. ఓకే, అది కాన్సెప్ట్ అనమాట. అప్పుడు వెలుగు రావాలి చీకటి రావాలని కాన్సెప్ట్ దేవుడు తీసుకొచ్చాడు. ఇది మొదటి దినం అయిపోయింది, మళ్ళీ 4వ రోజు సపరేట్ చేయడం కాదు. 4వ రోజు చెప్పబడింది, మళ్ళీ చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు తప్ప 4వ రోజు మళ్ళీ కొత్తగా చేసింది కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే జనరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆదాము నుండి ఒక జనరేషన్ అండి. అందుకనే దేవుడు ఏమంటాడు, మళ్ళీ యేసుక్రీస్తు 2వ రాకడ గురించి చెప్పేటప్పుడు అప్పటిదాకా ఈ తరం గతించదు అంటాడు. ఈ తరం గతించదు అంటే అర్థం ఏంటి? కేవలం అప్పుడు ఇజ్రాయేలీలు ఎవరైతే వింటున్నారో యేసుక్రీస్తు మాట ఆ జనరేషన్ చెప్పట్లే. ఈ తరం గతించదు అంటే ఎవరైతే ఆదాము నుండి ఎవరైతే ఇప్పటిదాకా జనాంగం ఉన్నారో యేసుక్రీస్తు వారు 2వ రాకడ వచ్చి ఈ యొక్క భూమి లయమైపోతుందో ఇదంతా ఒక జనరేషన్, ఆదాము నుండి ఒక జనరేషన్ అనేది కాన్సెప్ట్. ఈ తరం అంటే ఇది దేవుడి దృష్టిలో చాలా తరాలు ఉన్నాయి భూమి మీద, అంతే తప్ప అలా తీసుకోవాలి. దేవుడి దృష్టిలో మనం ఆలోచించేయాలి తరం అంటే.
అంతే తప్ప మతోన్మాదులు ఆలోచించినట్టుగా తరము అంటే జనరేషన్ కదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ జనరేషన్ లో రావాలంటున్నాడు, ఆ జనరేషన్ లోనే వస్తా అని చెప్పాడు కానీ రాలేదని చెప్పి దానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది మీరు. తరము అంటే దేవుడి దృష్టిలో ఆదాము నుండి వచ్చినటువంటిదే ఒక తరముగా మనం తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ తరంలోనే వచ్చాడా అంటే ఎప్పుడు రాలేదని చూడండి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడింది మొదలై అంటే మొత్తం యూనివర్స్ ఏదైతే క్రియేట్ చేయబడిందో జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాలు అనేక ఈ యొక్క జగత్తు పునాది జరిగిన తర్వాత అనేక పర్యాయాలంటే చాలాసార్లు రావాల్సి వస్తుంది. కానీ అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడు కూడా రాలేదు. యుగములు అని కాన్సెప్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ యుగములు అంటే ప్రపంచములను వస్తుంది. ప్రపంచంలో మనకు కనపడదు మూల భాషలో. ప్రపంచం అంటే ఇదొక ప్రపంచం, అంతకుముందు ఒక ప్రపంచం గమనించాలి. అలాగే అనేక యుగాలు అంటే అదే కాన్సెప్ట్. ఇప్పుడు హిందుత్వంలో కూడా పొత్తు తీసిపడేటం లేదు. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము ఎంతారు. నేనేది ఏంటంటే వాళ్ళ దాంట్లో కూడా మనమంత్రాలు ఉంటాయి. ఒక మొత్తం టోటల్ గా మొత్తం నాశనం అయిపోయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంటది. అప్పటి మనం పూర్తి తీసిపడేయకల్లా కొంతమంది ఋషులు మరి వాళ్ళు ఏమన్నారంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ కాన్సెప్ట్. ఇలాగా పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలని కానీ, విగ్రహారం వద్దని కానీ, హృదయంతో దేవుని ఆరాధించాలి కానీ, ఇలాంటి కాన్సెప్ట్ అంతా చాలా విషయాలు. హిందుత్వం అంటే కొత్తగా ఎక్కడ వచ్చింది కాదండి. అందరూ కూడా ఆదాయంలో వచ్చిన తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత బబులోను నాగరికత తర్వాత ఇప్పుడు ఏదైతే నిమ్రోధ కాలంలో విడిపోవటమే కానీ ఇదంతా జరిగింది. అలాగే మతాలు ఏర్పడ్డాయి. కాబట్టి మూలాలు ఎక్కడికి పోవు, ఆ ఆలోచన విధానం ఎక్కడికి పోదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, అందరికి కొన్ని విషయాలు తెలియజేస్తూ దాన్ని బట్టి వెతికి పట్టుకుని ఆయన యేసుక్రీస్తుని చేరుకోవాలనేది ఆయన సంకల్పం. కాబట్టి దేవుడు పూర్తిగా ఏ గ్రంథాలు చెప్పడు, ఏమి చెప్పడు, ఎవరికి ఏం చెప్పడు, మనకే చెప్పాడు. ఇదంతా తప్పు అనమాట. ఆ విధానమే తప్పు. కాబట్టి మరి జ్ఞానులు ఎందుకు వచ్చారు, ఇదంతా డెప్త్ సబ్జెక్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు గమనించండి, యుగముల సబ్జెక్టు మనకు బైబుల్లో కూడా చెప్తాను. యుగములు అంటే మనం అనుకున్నట్టు ఆదాము నుండి నోహు వరకు ఒక యుగము, నోహు నుండి ఇట్లాగా అబ్రహాం వరకు ఒక యుగము, ఇలాగ మాట్లాడతారు మన వాళ్ళు అంతా సీదా. అది కాదు కాన్సెప్ట్ అంతా, అది కాదు. ఏ యుగములో కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు అంటే మరి అట్లా అంటే దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమైంది, యేసుక్రీస్తు అబ్రహాంకు ప్రత్యక్షమైంది ఎవరో కదా యేసుక్రీస్తు వారే. అలాగే సృష్టి మొదట్లో కూడా ఆయన భూమికి వచ్చాడు. ఏ యుగంలో కూడా అలా జరగలేదు. కానీ గమనించాలి, ఈ యుగంలో మాత్రమే అంటే ఆదాము నుండి మాత్రమే ఈ యుగంలో మాత్రమే ఆయన వచ్చాడు, ప్రత్యక్షం అయ్యాడు, మన కోసం శ్రమ పడ్డాడు అనే విషయం చెప్తాను ఇక్కడ పౌలు గారు. కాబట్టి అంతకుముందు యుగాలు ఉన్నాయి, అంతకుముందు జనరేషన్స్ కాన్సెప్ట్ ఉంది అనేది నేను చెప్పే విషయం. కాబట్టి అందుకే భూమి చీకటిగా మార్చబడింది, భూమి ఆ విధంగా నాశనం అయిపోయింది. కాబట్టి నాశనమైన భూమిని మళ్ళీ తిరిగి మారుస్తున్నాడు తప్ప కొత్తగా సృజించడం కాదు అనేది చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 4:30 వచ్చింది. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం ఎక్కువ దిక్కు ఆకాశం యొక్క ఆదిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగిన దీని వార్త వినబడిన అని కూడా ఇలాంటి విషయాలు కూడా తీసుకోవచ్చు. నీకంటే ముందు ఉన్న దినాలు ఉన్నాయి, అలా కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత భూమి ఎలా భూమి పూర్వము ఆకాశం ఉండిననియు నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిను. దేవుడు భూమి నీళ్ళలో ప్రిజర్వ్ చేశాడు, అలా నీళ్ళలో దేవుడు తీసుకున్నాడు అని చెప్పి మనకి వచనాలు కూడా సృష్టి ప్రకారంగా సృష్టి క్రమం చెప్తున్నాను కాబట్టి ఇవి కూడా నేర్చుకోండి. ఇవి కూడా వచనాలు బైబుల్లో ఉన్నాయి. తర్వాత ఓకే, ఒకప్పుడు మనకి భూమి ఎలా నాశనం అయిపోయిందంటే జలప్రలయం వల్ల నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు ఇది నోహ కాలంలో. కానీ ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు నెక్స్ట్ భూమి ఎలా నాశనం అయిపోద్ది అంటే అగ్ని గుండాలతో నాశనం అయిపోద్ది, పంచవేంద్రంతో లయమైపోద్ది. అగ్ని కొరకు సిద్ధపాటు అయి ఉంది 2 పేతురు 3:7. అలాగే మిక్కట వేంద్రంతో పంచ ఏదైతే అగ్నితో ఇసరి భూమి లయమైపోద్ది, జలప్రలయంతో కాదని ఈ విషయాలు కూడా తెలుసుకోండి ఈ టాపిక్ లో. సరే, అసలు టాపిక్ వచ్చేస్తే భూమి ఆకాశాలు దేవుడు చేశాడు. భూమి మీద ఏదైతే చీకటి కమ్ముకొని ఉందో ఆ చీకటిని వేరు చేశాడు, వెలుగు తీసుకొచ్చాడు అనేది మొదటి రోజు జరిగినటువంటి సందర్భం. తర్వాత ఇప్పుడు 16వ వచనం. ఓకే, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రము దేవుడు చేశాను. గమనించాలి, చేశాను అంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. అలాగే మనకి నక్షత్రాలను బేస్ చేసుకొని ఈ పాలపుంతలు కానీ సృష్టి కానీ ఈ కాన్సెప్ట్ అంతా దాన్ని బేస్ చేసుకుని భూమి మీద చాలా కార్యాలు జరుగుతున్నాయి. సృష్టి క్రమం నడుస్తుంది అంటే ఈ నక్షత్రాలే కానీ చంద్రుడే కానీ, చంద్రుని బట్టి ఋతువులు వస్తాయి, తెలుసు కదా, చంద్రుని బట్టి ఋతువులు వస్తాయి. అలా కూడా మనకు అనుకూలంగా మార్చేలాగా మనకి దాన్ని బట్టి నక్షత్రాలను బట్టి భూమి మీద కొన్ని సీజన్స్ కానీ, భూమి మీద కొన్ని విషయాలు జరగడమే కానీ,
ఆ ఖగోళాన్ని బట్టి బేస్ చేసుకొని మనకు కూడా కొన్ని విషయాలు జరుగుతుంటాయి భూమి మీద. కాబట్టి ఆ విధంగా దేవుడు చేశాడు అంతే తప్ప గొప్ప జ్యోతులను అనగా పగటి మేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి మేలుటకు చిన్న జ్యోతిని, చంద్రుడిని, అలాగే ఇలాంటివి కానీ చేశాడు అంటే ఆ విధంగా చేశాడు తప్ప కొత్త సృజించాడు కాదు. ఉన్న వాటిని మనకు అనుకూలంగా అలాగే చేశాడు అని అర్థం చేసుకోవాలి. చూద్దాం. ఓకే, వెలుగు కలిగను, దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశాడంటే మళ్ళీ మొదటి రోజున ఎలాగ అస్తమయం ఉదయం అయింది, మరి అదే విషయం మళ్ళీ 4వ రోజు కూడా చేశాడు అంటే డబుల్ చేయడు దేవుడు. మొదటి రోజు జరిగిందని మనకు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నాడో చూద్దాం. 4వ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 1:14 వచ్చింది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాక, అవి సూచనలను. ఇప్పుడు గమనించండి, 4వ రోజు ఏం జరిగిందంటే ఇదంతా చూడండి. ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాక. ఇప్పుడు జ్యోతులు అనేది ఎప్పుడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి, ఆల్రెడీ జరిగిపోయినాయి. ఇప్పుడు మనకి 14వ వచనంలో ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అవి ఏం చేశాడు 4వ రోజు అంటే అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములు సూచించుటకై యుండుగాక అని చెప్పాడు. అంటే ఈ 4వ రోజు ఏం జరిగిందంటే ఈ సూర్యుడు, చంద్రుడు ఎవరుతున్నారు, నక్షత్రాలు ఎవరుతున్నారు, ఇదంతా కూడా ఒక కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా తిరిగేలాగా, మనకు అనుకూలంగా మారేలాగా, ఋతువులు ఏర్పడేలాగా అలా చేశాడని అర్థం. చూడండి, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములు సూచించుటకే ఆ విధంగా. ఋతువులు లేకపోతే, సరైన పంటలు సరిగ్గా టైంకి పండకపోతే జీవరాశులు చచ్చిపోతే మనం కూడా చచ్చిపోతాం. మనకు కావాల్సిన విటమిన్స్ అన్ని అందాలంటే ఆ సీజనల్ గా ఫ్రూట్స్ రావాలి, సీజనల్ గా పంటలు రావాలి, అప్పుడు సీజనల్ గా మనకి విటమిన్స్ అందాలి, సీజనల్ గా మనకి మన శరీర నిర్మాణం జరిగింది, సీజనల్ గా మనం వాటికి ఎక్స్పోజ్ అవుతేనే, ఆ విధంగా మనం వాటిని అనుభవిస్తేనే మనం శరీరం అనేది బతుకుంటుంది. ఆ విధంగా ఏర్పడేలాగా దేవుడు ముందు చేశాడు, 4వ రోజు చేశాడు అంతే తప్ప ఇంకా కొత్తగా ఆ రోజు సృష్టించడం కాదు. చేశాడు అని పదాలు గుర్తుపెట్టుకోండి. అక్కడ భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగాకని పలికెను, ఆ ప్రకారమైన ఉండుగాకని పలికెను చూడండి. ఇప్పుడు వెలుగు కలుగుగాక అంటే వెలుగు వచ్చింది, అలాగే ఆరిన నేల అవ్వుగాక అంటే ఆరిన నేల అయ్యింది, అలాగే భూమి మొక్కలను మొలిపించి గాక అంటే అలా అయింది. అలాగే ఇది కూడా అంతే తీసుకోవాలి, జ్యోతులై ఉండుగాక కూడా అవి అలా అయ్యినయి అంతే తప్ప అప్పుడు దేవుడు సృజించాడని పదం వాడలే. ఇక్కడ సృజించిన పదం వాడలేదు. ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశం సృజించాడు, అలాగే మత్స్యములను ఆకాశ పక్షులు సృజించాడు, అలాగే మనిషిని దేవుడు సృజించాడు అని తప్ప మిగతా సందర్భాలు ఆ విధంగా మార్చాడు. మిగతా సందర్భాలు ఆల్రెడీ ఉన్నటిని మనకు అనుకూలంగా మార్చాడు, కలుగు గాక అంటే ఆ విధంగా చేశాడు అందుకే చెప్పాడు. అంతే ఆది కాండం 2వ అధ్యాయంలో ఆయన చేసిన పనిని బట్టి అలాగే సృజించిన దాన్ని బట్టి సంతోషించాడని ఉంది. 2 విషయాలు జరిగినాయి అంతే తప్ప ప్రతి దాంట్లో 3వ రోజు మొక్కలను సృజించాడు, అలాగే 6 నెలలను సృజించాడు, అలాగే 4వ రోజు సూర్యచంద్రులను సృజించాడు, అలాగే అలా చెప్పలేదు బైబుల్. కాబట్టి మనం బైబిల్లో ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా కూడా దేవుడు ఆకాశ విశాలను జ్యోతులై ఉండు గాక అని పలికేను అంటే జ్యోతులుగా మనకి వెలిగి పగలు ఇది ఎలగాలి, రాత్రి ఇది ఎలగాలి, నువ్వు ఇలా ఉండరా, ఇలాగ భూమిని కరువుగా మార్చడమే కానీ, నక్షత్రాలు కానీ, ఋతువులు కానీ, కాలాలు కానీ, సూచనలు కానీ ఇవన్నీ కూడా ఇలా జరగాలి, ఇలా ఉండాలి, ఇలాగ భూమి ఇలాగ అవ్వాలి అని చేశాడు 4వ రోజు అంతే తప్ప ఆయన కొత్తగా 4వ రోజు సృజించింది కాదు. మొక్కలను కూడా మొక్కలు మొలిపించి కాక అంటే భూమి మీద ఉన్నది ఏదైతే ఉందో వీళ్ళు ఏమంటారు మనకి ఈ జీవ పరిణామ సిద్ధాంతం అంటారు. అలాగే ఒకదానికొకటి మార్పు చెందుతూ వచ్చింది అంటారు. అలాగే ఒక జీవి నుండి ఇంకో జీవి, ఒక జంతువు, ఒక జీవరాశి, ఒక మొక్కల నుండి ఇంకొక మొక్కలు కానీ రావడం అనేది ఇదంతా కూడా జరిగింది అనమాట. పరిణామ సిద్ధాంతాన్ని కూడా కొట్టిపడటం లేదు. కాబట్టి అది మనిషి కోతి నుండి వచ్చాడంటే కాదు, దేవుడు సపరేట్ సృజించాడు. అది కాదు సందర్భం. కొన్ని సందర్భాల్లో మనకి మొక్కలు మొలిపించింది కాక అంటే మొక్కలు రకరకాల జాతుల మొక్కలు పుట్టినయి అనేది వస్తుంది అనమాట. అంటే ఆడి ఉన్నాయి పుట్టాయి అని వస్తుంది అనమాట. ఓకే, పరిణామ సిద్ధాంతం కూడా కాదు. అక్కడ 3వ రోజు కూడా పుట్టాయి కలుగును గాక అంటే అలా ఉన్నాయే వచ్చినాయి బయటికి అనేది తప్ప దేవుడు సృజించాడని కాదు. సృజించిన పదం వాడకూడదు. అలాగే ఇది చూద్దాం. తర్వాత ఆ విధంగా 4వ రోజు ఏం జరిగిందండి? 4వ రోజు సీజన్స్, సూచనలు, అలాగే కాలాలు, సంవత్సరాలు ఆ విధంగా అయ్యేలాగా భూమి మీదకి అయ్యేలాగా దేవుడు నక్షత్రాలను కానీ వీటన్నిటిని కూడా చేశాడు అంతే తప్ప నక్షత్రాలను సృజించడమే కాదు. 4వ రోజు నక్షత్రాలు సృజించడమే కానీ, 4వ రోజు సూర్యుడిని చంద్రుడిని సృజించడమే కానీ ఇలాంటి 4వ రోజు సృజించే పనులు చేయలేదు ఆయన. ఆల్రెడీ మొదటి రోజే వెలుగు చీకటి వేరుపరిచాడు. మొదటి రోజే మనకి ఏమైంది, అస్తమయం ఉదయం అయిపోయింది. కాబట్టి మరి అస్తమయం ఉదయం 4వ రోజే అవ్వాలి, మొదటి రోజు అవ్వకూడదు. 4వ రోజు అవ్వాలి, మొదటి రోజు అవ్వకూడదు. అస్తమయం ఉదయం మొదటి రోజు అస్తమయ ఉదయం పదం వాడాడంటే అప్పటికే ఉంది, సూర్యుడు రావటమే కానీ సూర్యుడు వెళ్ళిపోవడమే జరుగుతుంది అనమాట. కాబట్టి అది విషయం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మొదటి రోజు కూడా 2 వెలుగుని కలుగుగాక అంటే అప్పుడు కూడా ఆల్రెడీ వెలుగు ఉంది, కానీ భూమి మీద వెలుగు రావట్లేదు కాబట్టి వెలుగు వచ్చేలా దేవుడు చేశాడు అని అర్థం. అలాగే 4వ రోజు కూడా చేశాడు అని అర్థం తప్ప కొత్త క్రియేట్ చేసిందని కాదు.
తర్వాత చూడండి, అదే నక్షత్రాలు చేయటం కాదు, అది ఆదికాండం 1వ అధ్యాయంలో అయిపోయింది. 1వ అధ్యాయం 2వ వచనంలో మనకు 1వ అధ్యాయం 1వ వచనంలో అయిపోయింది. యూనివర్స్ దేవుడు చేసేసాడంటే నక్షత్రాలు కూడా ఉంటాయి. యూనివర్స్ అంటే నక్షత్రాలు, పాలపుంతలు, మిల్కీ వేవ్స్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటుంది అనమాట. సౌరమండలం అంత కాన్సెప్ట్. వెలుగును చీకటిని వేరుపరచడం కానీ ఇదంతా కూడా ఏదవుతుందో ఆ ఇది మొదటి రోజు జరిగిపోయింది. కానీ దానికి మనకి 4వ రోజు ఎందుకు చెప్తా ఉన్నాడంటే, చూడండి, భూమి సీజన్స్ అనమాట. సీజన్స్ కోసం ఆ విధంగా చేశాడు. చూడండి, ఈ సీజన్స్ అనేది వస్తాయి. ఎండాకాలం, వర్షాకాలం, శరద్ ఋతువు అని కాన్సెప్ట్ అనమాట. వింటర్, స్ప్రింగ్ కాలం. ఓకే, తర్వాత చూడండి 2వ రోజు అదే. 2వ రోజు కూడా ఇక్కడ ఏముంది, కలిగి వేరుపరచు గాక అని పలికాడు. వేరుపరచుని గాక అంటే అప్పుడు సృజించడం కాదు, వేరుపరచుని గాక, గాక అని పదాలు కలుగును గాక, చేసాను అంటే పదాలు ఏంటంటే మాడిఫై మార్చడం, విషయాన్ని మార్చడం కింద తీసుకోవాలి, సృష్టించినట్టు కాదు. కాబట్టి 4వ రోజు కూడా ఏదైతే సూర్యుని కలుగును గాక అనే పదాలు ఏదైతే ఉన్నాయో, ఆ నక్షత్రాలను చేసాను కాన్సెప్ట్ 4వ రోజు కాన్సెప్ట్. కలుగును గాక, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి కలుగును గాక అంటే కూడా సృజించినట్టు కాదు. ఆ విధంగా ఇప్పుడు ఎలా అంటే దానికి కలుగును గాక అంటే ఇలా తీసుకోవాలి. చూడండి, వేరుపరచును గాక అని పలికాడంటే కొత్తగా క్రియేట్ చేయడం కాదు, దాన్ని మాడిఫై చేయటం అని అర్థం అనమాట. తర్వాత ఆ విశాలం చేసి విశాలం కింద జలములను, విశాలం ఈ జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలను ఆకాశం అని పేరు పెట్టిన అస్తమయం ఉదయం కలుగుగా 2వ దినం ఆయన. ఇలా 2వ దినం అస్తమయం ఉదయం అయింది. ఇలా వేరుపరచడం, ఏదైనా గాక అంటే సపరేట్ అవ్వటం, కొత్తగా చేయడం, ఒక విషయం ఆల్రెడీ ఉన్నదాన్ని మార్చటం అనేది వస్తుంది తప్ప కలుగును గాక చేశాడంటే వెంటనే క్రియేట్ చేశాడు, సృజించడం మాత్రం తీసుకోకూడదు. తర్వాత 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఆకాశం క్రింద జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కలుగు కనబడును గాక అని పలకగా, అంటే ఆ విధంగా అయ్యింది అర్థం, అంతే తప్ప కొత్తగా సృష్టించలేదు. ఓకే, తర్వాత భూమి అని పేరు పెట్టాడు. ఓకే, ఇదంతా కూడా కలుగును గాక అని పదాలు అన్నమాట. మొలిపించు గాక, చూడండి, గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలక ఆ ప్రకారమైనది. కొత్తగా క్రియేట్ చేయడం కాదు, భూమిలో ఉన్నదే మళ్ళీ విత్తనంలాగా మొలిసి భూమిలో ఉండి వచ్చింది బయటికి. అంతము సృష్టి నయమైపోయింది, నాశనం అయిపోయింది కదా. నాశనం అయిపోయినప్పుడు ఆ గింజలు కానీ అవంతా కానీ భూమి కానీ మొత్తం మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమిలోనే ఉంటాయి. అవన్నీ కూడా జీవం వచ్చి మొలిసేలాగా అయ్యింది. కాబట్టి వెలుగు ఉంది, ఆల్రెడీ వెలుగుంది కాబట్టి సమయం జరిగి అవన్నీ మొలిసాయి. భూమి ఆరిన నెలగా అయిపోయింది కాబట్టి అప్పుడు ఆ తడిసిన ఏదైతే అవన్నీ కూడా మళ్ళీ మొలిసాయి అని అర్థం వస్తుంది. అంతే తప్ప కొత్తగా సృష్టించడం కాదు. సృజించిన పదం వేరు, కలుగును చేశాను ఈ పదాలు వేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. మొలిపింపగా ఇది. ఓకే, ఇదంతా కూడా మీకు తెలిసిందే, భూమి వాతావరణం గురించి ఇవన్నీ. భూమి దర్శించగా ఒక భూమి అంత ముందు ఇలా ఎలా తడిసేది అంటే భూమిలో నీళ్లే మనకి ఆవిరిగా పోయి తడిపేది అనేది కాన్సెప్ట్, మీకు అందరూ తెలిసిన విషయాలే. ఓకే, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే చూడండి, లాస్ట్ పాయింట్ గా ఆదికాండం 1వ అధ్యాయంలో ఫస్ట్ యూనివర్స్, దేవుడు భూమి ఆకాశం చేశాడంటే సన్ ఉంటాడు, మూన్ ఉంటాడు, ప్లానెట్స్ ఉంటాయి, టోటల్ గా నక్షత్రాలు మొత్తం యూనివర్స్ అంతా కూడా మొదటి రోజులోనే, అంటే దేవుడు ఆది అందులో జరిగిపోయింది. 2వ రోజు ఏదైతే ఉందో 2వ రోజు వాటర్ సపరేషన్ కానీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో వెలుగు కానీ లైట్ అంటే వెలుగు రావటమే కానీ ఇక్కడ రాయలేదు. లైట్ అంటే వెలుగు రావడం, చీకటితో కమ్ముకొని ఉంది. ఎందుకంటే భూమి లయమైపోయింది, అంతకుముందు భూమి నాశనం అయిపోయింది కాబట్టి నాశనమైన భూమిని మళ్ళీ మారుస్తున్నాడు. బాధపడి ఆయన అల్లాడుతూ బాధపడి ఈ చీకటి కమ్ముకొని ఉండి ఇలాగ ఉంది భూమిలో అయిపోయిందని బాధపడి మళ్ళీ వాటిని నిరాకారంగా శూన్యంగా ఉన్నదాన్ని ఆకారంగా శూన్యంగా నివాసయోగ్యంగా మలిచాడు. కాబట్టి ఆ విధంగా 2వ రోజు జరిగింది, వెలుగు తీసుకొచ్చాడు దేవుడు అనేది. 3వ రోజు మనకి సముద్రాలు, చెట్లు, ఇదంతా కూడా ఇది. 4వ రోజు క్యాలెండర్స్, సీజన్స్, క్యాలెండర్, ఋతువులు, ఇవన్నీ కూడా 4వ రోజుకు సంబంధించిన విషయాలు. 5వ రోజు భూమికి జంతువులు సృష్టించాడు. 6వ రోజు మనకి 5వ రోజు ఈ సముద్ర జీవులను, ఆకాశ పక్షులను, 6వ రోజు జంతువులను, మనుషులను కానీ ఇదంతా సృష్టించాడు అనేది మనకి వస్తున్న విషయం. కాబట్టి అంతే తప్ప బైబిల్ జాగ్రత్తగా చదవాలి. చదివితే అక్షరం విడగొట్టుకొని జాగ్రత్త చదివితే అర్థం అవుతుంది. నేను ఒకటి చెప్పిన విషయాలు కాదు, చాలా మంది అపాలజెటిక్స్ వాళ్ళు చెప్పిన విషయాలే అయినప్పుడు కూడా నేను ధ్యానించి 12 ఆర్డర్లో పెట్టుకొని ఇంకా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి 4వ రోజు దేవుడు చేశాడంటే కాన్సెప్ట్ వస్తే చాలా డౌట్స్ వస్తాయి. సృష్టి 4వ రోజు దేవుడు సూర్యుడు సృష్టించాడంటే చాలా డౌట్స్ నాకే వస్తాయి, ఇన్ని ప్రశ్నలు ఎవరెత్తాను. కాబట్టి 4వ రోజు దేవుడు సూర్యుని సృష్టించాడు అనే వాళ్ళకి నేనే చాలా ప్రశ్నలు అడిగాను, వాటికి సమాధానం చెప్పండి. లేదు నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే యాక్సెప్ట్ చేయండి. లేదు అసలు దేవుడు నమ్మాలి అంటే ఇదన్నీ కాదండి. దేవుడు నమ్మాలంటే ఆయన శక్తి సామర్థ్యాలు
మనకు ఆదర్శమూర్తిగా ఉన్నాడా లేదా, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఇవి చూసుకొని నమ్మాలి. ఓకే, ఇది సైన్స్ అనేది చాలా లాజిక్స్ వస్తాయి. సైన్స్ అనేది 100% సైన్స్ లా, బైబిల్ 100% ఏ గ్రంథం కూడా సరిపోదు. సైన్స్ అనేది ఎప్పుడు సైన్స్ ప్రకారంగా పోల్చుకోకూడదు. ఎందుకంటే సైన్స్ అనేది లాజిక్ ని బేస్ చేసుకుని సైన్స్ ఆలోచిస్తుంది. కానీ దేవుడు లాజిక్ ని క్రియేట్ చేయగలడు, కొత్తగా ఒక లాజిక్ ని పుట్టించగలడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని దీన్ని కించపరచడం కాదు. ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక గ్రంథం కూడా సైన్స్ కి 100% సరిపోదు. సైన్స్ అనేది లాజికల్ గా కొత్త విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది, కొత్త విషయాలు రాయాల్సి ఉంది, కొత్త విషయాలు ఆయన నేర్చుకుంటూ సైన్స్ మార్పు చెందుతూ వెళ్తుంటది. రోజుకో రకంగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది సైన్స్. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కాదు. ఆధ్యాత్మిక గ్రంథాలను విశ్వసించేవాళ్ళు, ఆస్తికులుగా ఉన్నవాళ్ళు ఈ విధమైనటువంటి ఫైటింగ్ అనవసరంగా చేస్తున్నారు. అలాగే బైబిల్ మీద మీరు సైన్స్ ప్రకారంగా బైబిల్ క్వశ్చన్ చేస్తే మీ గ్రంథాలను మీరు క్వశ్చన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే తప్ప బైబిల్ని ప్రశ్నిస్తూ పోవడం కాదు, మీ గ్రంథాలను ప్రశ్నించుకోవాలి. అలాగే నేను చెప్పిన విషయం కూడా చెప్పాను, ఏమంటే మళ్ళీ చెప్తాను చూడండి. ఋగ్వేదం ప్రకారం కూడా మీరు సమాధానం చెప్పాలి నాకు. ఋగ్వేదం ప్రకారంగా ఏముందంటే ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తంలో ఏముందంటే, సృష్టికి పూర్వం అంధకారం అలుముకొని ఉండెను, అంతయు అజాతము సర్వము జలమయము అని ఉంది. క్లియర్ గా జలమయంతో నిండిపోయి ఉన్నప్పుడు ఆ సృష్టి, సూర్యుడు లేడు వెలుగలేదు అన్నప్పుడు కాదు. సూర్యుడు లేకుండా సృష్టి ఎలా జరిగింది? బిగ్ బ్యాంగ్ థియరీని హిందుత్వ గ్రంథాలు సమర్థిస్తున్నాయి అంటే, మరి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సూర్యుడు ఏర్పడిపోయాడు, గ్రహాలు ఏర్పడ్డాయి, అంతా బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం జరిగిపోయింది. కాబట్టి వెలుగు లేకపోయాను, ఓన్లీ వాటర్ ఏ ఉంది అనేది తప్పు పదం అవుద్ది. కాబట్టి బైబిల్ ప్రశ్నించే ముందు. కాబట్టి గమనించండి, బైబిల్ తప్పుగా అర్థం చేస్తున్నారు. నేను సమాధానం చెప్పాను. అలాగే హిందుత్వ గ్రంథాలు ఏదైతే చెప్పాడో అవే బైబిల్లో కూడా చెప్పబడ్డాయి. కాబట్టి మీరు ఆ విధంగా ప్రశ్నించాలి అనుకుంటే ముందు మీ గ్రంథాలు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగనే మీ దాంట్లో సృష్టికి ఉంచినటువంటి విషయాలు, అనేక విషయాలు కాంట్రడిక్ట్ గా ఉన్నాయి సైన్స్ కి విరుద్ధంగా అలాంటి. కాబట్టి అన్ని తప్పుడు విషయాలు పక్కన పెట్టండి. దేవుడి క్యారెక్టర్ ఏంటి? మనం చూసి నవ్వుకునేవాడిగా ఉన్నాడా? దేవుడు కూడా తన పాపాలను తను అనుభవించేవాడు, కర్మలు అనుభవించేవాళ్ళగా ఉన్నాడా? మన కర్మలను తీసేవాళ్ళగా ఉన్నాడా అనేది గమనించాలి. పరిశుద్ధ గ్రంథం ఏంటి? పరిశుద్ధ దేవుడు ఎవరు? అలాగే ఆయనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఆయన మనతో మాట్లాడుతున్నాడా? తండ్రి అని మన కొడుకుని పిలిచాడా లేదా? అలాగే ఆయన ఉద్దేశం ఏంటి? పరలోకం అంటే ఏంటి? పరలోకంలో ఏదో డాన్స్ ప్రోగ్రామ్ కాదు, పరలోకంతో కొడుకుతో తండ్రి కొడుకుల బంధము, అలాగే ఆయన రాజ్యాన్ని వెళ్ళడమే. కానీ ఈ కాన్సెప్ట్ ఉందా లేదా ఇవన్నీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి దూషించేస్తామంటే కుదరదు. కాబట్టి ఇది విషయం మిత్రులారా, నచ్చింది అనుకుంటున్నాను. లేదు ఇంకొంచెం సలహా సూచనలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా నాకు ఫోన్ చేసి తెలియజేయండి. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, అది విషయం. నాకైతే నా సందేహాలు కూడా చాలా ఉన్నాయి, మరి అవి కూడా మీరు క్లారిటీగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుని తొందరపడకుండా ఏదైనా విషయాన్ని బాగా ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకుని ఆలోచన చేయాలి. అంతే తప్ప ఇప్పుడు ఏది నిర్ణయం తీసుకోలేము, ఇప్పుడు ఏది కూడా తొందరపడకూడదు. ఇప్పుడు కూడా ఏ విషయాన్ని గురించి అయినా నేను కొన్ని రోజులు పరిశీలన చేసిన తర్వాత తెలుసుకున్న విషయాలు, అంత తప్ప మీరు ఇప్పుడు గంటలో వినేసేసి ఓకే కంగారు పడకూడదు. కొంచెం ఆలోచన చేయాలి. నేను చెప్పిన విషయాలు ఒక్కొక్క పాయింట్ ఆలోచన చేసి రాసి పెట్టుకుని ఆలోచన చేసి మీ సందేహాలు లేదా మీ యొక్క నిర్ణయాలు ఏవైతున్నాయి అవి కరెక్టా రాదో అవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసి ఏది మేలు ఏది కరెక్ట్ కాదో, ఏది సమాజానికి ఉపయోగమో, ఏది క్రైస్తవ్యానికి ఉపయోగమో, ఎన్ని విషయాలు పరిగణన తీసుకుని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా వాచ్ చేసిన అందరూ కూడా నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.